హల్లెలూయా. దేవుని నామానికి మరి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పేరు వస్తున్న దైవజనులందరికీ, ఆ విధంగా విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మరి ప్రియులారా, డిసెంబర్ 31వ తేదీ రాత్రి, అంటే ఆన్లైన్ రాత్రి అన్నమాట, ఆ రాత్రి సంపూర్ణ రాత్రి దేవుడు నూతన సంవత్సరాన్ని మాకు ఇచ్చినటువంటి రోజు అన్నమాట. కానీ నేను ఎక్కడ ఉన్నా, కానీ ప్రభు చిత్తాన్ని బట్టి దేవుని యొక్క ఆయన కృపలో ఆయన దాచుకుని ఆ కుమారుని సజీవులను నిలిపి మరి ఎటువంటి ప్రాణాయాపం లేకుండా మరి ఆవుని ఆరోగ్యం ప్రభు ఆ కుమారునికి ఇచ్చి మరి ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క సదావకాశం మేము పాపము వరకు దేవుడు కృపణించేందుకు నేను వందనాలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా మా సతీమణి మా సతీమణి దయామణి గారికి మరి పోయిన నెల 20వ తేదీన ఆమె కూడా మరి అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ లో తదుపరి సోమవారుడు మీర్చేపేటలో ఉన్నటువంటి సహోదరుడు, అంటే రెండు బండ్లు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లలో మరి ఆ అబ్బాయికి కాలు ఫ్రాక్చర్ అయింది, అంటే ఇరిగిపోయింది. కొంతమంది ఇంగ్లీష్ లో అయితే తెలుసు, మరి తెలుగులో చదువుకున్న తెలియదు, అంటే ఫ్రాక్చర్ అంటే ఇరిగింది అనమాట. కానీ ఆ అబ్బాయిని మేము పరామర్శించడానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి తల్లి లేదు, చనిపోయింది. భార్య విడాకులతో ఆమె కూడా వెళ్ళిపోయింది. కానీ ఆ అబ్బాయి మరి బ్యాంకులో ఒక ఉద్యోగిని, అంటే మామూలుగా ప్రైవేట్ లిమిటెడ్ అనమాట, అంటే కాంట్రాక్ట్ బేసిక్ కింద జాబ్ చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తాడు. ఆ రీతిలో మరి ఆ అబ్బాయికి మరి కాలు ఇదైంది. మేము పోయి పరామర్శించినప్పుడు మనం చూసి అబ్బాయి ఎంతో దుఃఖించి వేదనతో మరి బాధపడి ఏడ్చి మాకు దండం పెట్టాడు. కానీ మా భక్తులైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తామని చెప్పి మేము ఆ బాబును మరి ఓదార్చాం. కానీ ఆ విషయంలో మరి మా ప్రియురాలు, మా యొక్క భార్య గారు ఏం చేసిందంటే, ఆ అబ్బాయి కూడా మా కుమారుడు అని చెప్పి ఆ అబ్బాయి గురించి ప్రార్థన చేసి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ రోజు శనివారం వచ్చిన రాత్రి 3:15 నేను ఆల్రెడీ మేలుకున్నాను. ఆమె గారు నిద్రపోతుంటే 3:03 మరి యథారీతిగా ఒక ఉగ్రత లేక ఆమె ఊరికి ప్రవేశించి అని చెప్పి కేకేసి, ఆమెకు దేవుడి దర్శనంలో ఇంతకుముందు ఏంటంటే ఒకవేళ కేకేసిన దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం అని చెప్పి ఆమెకు దేవుడి యొక్క వాగ్దానం వస్తున్నది. కానీ ఆ రోజు ఏం రాలే. నోట ఊరుకొచ్చి మరి కాళ్ళు చేతులు లాక్కపోవడం, మూటి నుంచి మరి దూర రావడం ఆయన్ని నేను చూశాను. రియల్గా చూసిన తర్వాత నాకేంటంటే అంతో ఎంతో కొద్దిగా ఆయుర్వేద ట్రీట్మెంట్ తెలుసండి. కానీ ఆ ఆయుర్వేద ట్రీట్మెంట్లో నేనే చేసేయండి, ఆమె అక్కడికి వచ్చి మరి సోదరిపోయి మరి నా సోదరిపోయిన తర్వాత నువ్వు వస్తుంటే నేను బొట్టీలు వేసి ఈ నొస్తట బాగా నొక్కి ఈ కథలు 2 పట్టుకొని బాగా నొక్కాను. ఎంత జస్ట్ 5 నిమిషాలు 7 నిమిషాలలో ప్రభు ఆమెకు మరి ఆవశ్యం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి దేవుడు మనల్ని బ్రతుకు దేవునికి ఎంతో రుణస్తులై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఆ విధంగా మరి తిరిగి ఆ రోజు శనివారం మరి పిల్లలు చెప్పాను కదా, ఆమె ఏమైనా చనిపోతే మరి నిన్నేమిటికి వస్తుంది, మా ఇంటికి వస్తుంది. కానీ పిల్లలకు ఎమ్మడి చెప్పాను, అమ్మ ఇట్టుంది అని చెప్పంటే మరి మా రెండో కుమారుడు ఆ అబ్బాయి 108కు ఫోన్ చేసి ఎమ్మడి అంబులెన్స్ పిలిపించి మరి ఖమ్మం గ్రామంలో తరలించారు. అక్కడ 2 ఇంజక్షన్లు వేశారు, సరైన వాటిని పెట్టారు. మరి 7 గంటలకే దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ విధంగా మేము ఆదివారం ఆరాధనలో వస్తున్న మినిస్ట్రీకి వెళ్తున్నాం కదా, ఆ రోజు ఆదివారం ఆరాధనకు మరి ఖమ్మము మినిస్ట్రీలో మేము వస్తున్న మందిరంలో పాల్గొన్నాం. ఆరాధనలో మేము పాల్గొంది. మరి మధ్యాహ్నం భోజనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మరి నడిచేసిన తర్వాత మరి మామూలుగా ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత బాగానే ఉందండి. మరి మామూలుగా నడిచేసింది, ఇంటికి వచ్చింది. మళ్ళీ 5 గంటలకు భర్త వచ్చేసింది.
మొత్తం చూసి ఏంటి ఏం కదా అని చెప్పాడంటే 5 గంటలకు మధ్యాహ్నం సాయంత్రం 5 గంటలకు నన్ను చంపాలనుకుంటున్నావు అని చెప్పాను. ఏంది చంపాలన్నా ఎందుకు ఆ విధంగా వస్తుంది నీకు అంటే ఆ అమ్మాయి మత్తులో ఉంది ఇంకా అంటే మళ్ళా ఇదైంది అనమాట. మరి మళ్ళా 8 గంటలకు మళ్ళీ బాగున్నది. మళ్ళీ బాగున్న తర్వాత 9 గంటలకు వాళ్ళు మా పిల్లలు కొద్దిగా మీట్స్ అంటే మాంసం తెచ్చుకున్నారు. మేమైతే ఏం లేదు మాకు, కానీ మా పెద్ద పడవలు మా పెద్ద కుమారుడు కొద్దిగా నాకు కొద్దిగా సీకర్ వేసి అన్నం పెట్టారు. నేను పోయి చూస్తున్నాను. అమ్మగారు ఏంటంటే ఆ మాంసం తెలియదు ఏం తెలియదు, కొద్దిగా పెరుగు అన్నది తిరిగి పండుకున్నాం, బాగా నిద్రపోయాం. మళ్ళా నాకేం చేసింది, మళ్ళా 10:30 నేను ఒక 6 నిద్రపోయాను. అమ్మగారు నిద్రపోయింది, నేను నిద్రపోయాను. 10:30 మళ్ళా స్టార్ట్ అయింది. మళ్ళీ ఆ విధంగా నేను మళ్ళా ఆ అమ్మాయిని ఆ మస్త ఏళ్ళు పెట్టి, మరి ప్రభు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు, మా స్థితిగతులు ఏంటి, మేమేమి నీళ్ళ లేమా, మా నడిపింపు నీతో ఉన్నాం కదా, మేము ఏకీభవిస్తున్నాం కదా, మాకెందుకు ఈ శిక్ష ఏం కదని చెప్పి ప్రభువుని అడిగి నేను ప్రార్థన చేసినప్పుడు మరి తిరిగి అక్కడ 5 నిమిషాలకే మళ్ళా సజీవుల యొక్క దేవుడికి ఎంతో వందనము చెల్లిస్తున్నాం. తిరిగి మళ్ళా మా ప్రియులు మా కుమారులు ఏం చేసినట్టే మళ్ళా అమ్మని చూపించి మరి మార్కాపురం టు ఒంగోలు హాస్పిటల్ జరిపించిన తర్వాత ఆ అమ్మాయి డాక్టర్ ఇంగ్లీష్ చేశారు. మరి అక్కడ ఇంగ్లీష్ వేసి శ్రవణపాటలు పెట్టి దేవుడు మన సజీవులు యొక్క చెప్పిన ఆ దేవుడికి ఎంతో ఉన్నా ఆ రీతిగా మా ప్రియ కుమారుడు మరి రవికుమార్ గారు ఒంగోలు పట్టణంలో ఉన్నారు. ఆయన కూడా మా దగ్గరకు వచ్చి పరామర్శించి మాకు కూడా కొన్ని ఆదరణ చెప్పాడు. మేము ఇద్దరు ఉన్నాం కదా, మరి మా కుమారుడు కిరణ్ ఉన్నాడు మాతోటి, మరి మా యొక్క కుమారుడు ఆత్మీయ కుమారుడు మా యొక్క రవికుమార్ గారు కూడా పాస్టర్ గారు మా గురించి మనం పరామర్శించి చిన్నానాయుడు సంగతి అది ఏం లేదు, మరి ఏదైనా శోధన ఏం కాదది, మరి మీరు వాళ్ళని దగ్గరికి పోయి అంటే అక్కడ ఓసన్న విలేజ్లో పాస్టర్ గారు అన్నటువంటి 5 సభ్యులు ఉన్నారు. 5 మంది అధ్యక్షులు అప్రమణ గారు, మరి రాజన్న గారు, జాన్విష్ణు గారు, ప్రేణిపాల్ గారు, మరి 5 మంది పాస్టర్. వాళ్ళలో రాజన్న పాస్టర్లు దేవుని యొక్క అభిషేకం అన్నమాట. దేవుని యొక్క శక్తి పొందుకొని ఆయనకు యోగం లేదు, పిల్లలు లేదు, ఎవరు లేరు. ఎవరున్నారు ఆయనకు? సజీవుడు దేవుడే ఉన్నాడు ఆయనకు. హల్లెలూయా. మరి మేము హాస్పిటల్ వారం రోజుల నుండి తిరిగి మా పిల్లలు చెప్పారు, అన్న బాబాయ్ ఇలా ఆదరణ కదా, మీరు ప్రార్థన చేసుకొని ఆరాధన చూసుకొని వెళ్ళండి అని చెప్పాడు. మేము కూడా ఏంటంటే ఆరాధన ఆ రోజు అన్నదగ్గర అంటే అంతకుముందే మేము అనుకుంటున్నాం నాకు బాగాలేదు కదా, నాకు బాగాలేనప్పుడే రాజుల దగ్గరికి పోయి ఓసన్న మినిస్ట్రీలో మరి ప్రార్థన చేస్తున్నాం అనుకున్నాం. కానీ ఆ పూర్తి అడ్రస్ ఏంటంటే బైపాస్ నుంచి కిమ్స్ హాస్పిటల్ పోయే దారిలో ఒక ఓసన్న మందిరం ఉంది. అది చిన్న మినిస్ట్రీ అంటే చిన్నది దానిలో కాదు, రాజన్న గారు అక్కడ బాలాజీ నగర్ అని చెప్పి అక్కడ పెద్ద అప్స్టేట్ పెద్ద సంఘం అన్నమాట. మన జిల్లాకే అధ్యక్షుడు అనమాట రాజన్న గారు. అంటే ఈ జిల్లాలో ఎంతమంది పాస్టర్లు వాళ్ళందరికీ హెడ్ అనమాట ఆయన. హల్లెలూయా. మరి మేము శనివారం రాత్రి 2 గంటల టైంలో మరి దోమని ఇప్పేసారు. నేను దోమ కూడా నిద్ర పెట్టండి కాదు. మరి తెల్లవారు అంటే ఇదేది సరే ఎంత దూరం ఎంత దుప్పటి కలుపుకున్నాం, ఒక నుంచి చూస్తూ ఉండి దోమ. మరి ఒకవేళ వర్షం స్టార్ట్ అయింది, గాలి విపరీతమైన గాలి వస్తుంది. కానీ 2 గంటల ప్రాంతంలో దేవదేవుడు మాకేమి బయలుపరిచాడు. మరి అన్న రాజన్న గారు ఉదయగిరి అక్కడ క్యాంపు అక్కడ సువార్త చేసుకొని ఆయన కూడా బయలుదేరి మరి వస్తాడు రాత్రికి. ఆయన వచ్చే ప్రాంతంలో దాదాపు దేవుడు ఏం చేశాడంటే నాకు దర్శనంలో మాగంలో నిద్రపోయాను. ఆ నిద్రపోయే టైంలో దేవుడు నాకు దేవదేవుడే నాకు చూపించాడు. మరి దైవశక్తుల ద్వారాగా మరి నల్లటి కుక్క అండి, గొప్ప కుక్క. మరి ఆ కుక్కను ఆ దైవశక్తులు గొలుసుతో కట్టేసి మరి ఆ చర్చి ఆవరణంలో గ్రౌండ్ లో మరి పెద్ద గడ్డపాల బాది ఆ చేతితో తీసుకొచ్చి ఆయన దాన్ని గమనించాడు. హల్లెలూయా. నేను దివ్యంగా చూశాను. అన్న అక్కడి నుంచి రాకముందే సంఘానికి మరి దారి మార్గంలో అన్న ఉన్నప్పుడు మరి ఆ యొక్క దైవశక్తుల ద్వారా దేవుడు దర్శనం నాకు చూపించాడు నాకండి. హల్లెలూయా. మరి ఆరాధనలో అయిన తర్వాత నేను అన్న ఈ విధంగా నువ్వు దర్శనంలో దేవుడు నాకు ఒక కుక్కను పట్టుకొని ఆ కుక్కను చేయి పెట్టి
మరి మన గ్రౌండ్ ఆవరణలో నేను అందించాము. మరి మన ప్రియులకు నేను మన గ్రౌండ్ లో ఉండేది మనకి కాపలుగా ఉంటుందని చెప్పి నువ్వు చెప్పావన్నా ఆ యొక్క మరి దర్శనం సూచనను అని చెప్పి అన్నలో చెప్పినప్పుడు అన్న నవ్వి మరి ఎంతో సంతోషపడ్డాడు. హల్లెలూయా! దేవుడు దేనిని బంధించాడు? దేవుని యొక్క అభిషేకములతో ఆ సైతాన్ని బంధించి మరి చేయి పెట్టి మరి గొలుసుతో కట్టేసినటువంటి దర్శనం చూపించినందుకు దేవునికి ఎంతో రుణస్తులై ఉన్నాము. హల్లెలూయా! మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి అమ్మడానికి ఎటువంటి కొంతమంది ఏంటంటే అయిపోయినది మరి సోదరుడు ధనవేగలు కూడా అయిపోయినారు అని చెప్పి వచ్చాయి. కానీ దేవుడు ఏంటంటే మమ్మల్ని ఆవశ్యని ఆరోగ్యము స్వస్థతను మరి దీర్ఘాయుష్యతను దీవించి ఆశీర్వదించి SI 51 దేవుడు నాతో మాట్లాడిన రీతిగా ఆకాశంలో స్థాపించినట్లు భూమి పునాదిలు ఇశ్రాయేలు యొక్క జనాంగానికి నీ నోట నా యొక్క మాట నుంచి నా చేతుల్లో దాచిన లే చెప్పి తీసి కొన్ని సాక్ష్యం గొప్ప సాక్ష్యం నాకు దేవుడు ఇచ్చాడు. కానీ ఏంటంటే నాకు ఆహారం లేదు, అప్పుడు ఊపిలో ఉండి పిల్లలు నేలలో ఉన్నప్పుడు దేవుని యొక్క సేవ చేయలేక మరి జిగదారు. కానీ దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసా? బాబు పక్కడు నీ వ్యాపారాన్ని కొనసాగించుకోని చెప్పి 2వ రాజులు 4వ అధ్యాయంలో ఎదరాలకు ఇచ్చిన పాత్ర దేవుడు నాకు ఇచ్చినట్టు మరి ఆ వ్యాపారం ద్వారా దేవుడిని సాక్ష్యం పంచుకుంటూ దేవునికి నేను రుణస్తులేండి నా వ్యాపారం కొనసాగించిన అప్పుడు తీసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఏంటంటే మరి ఏదైనా శిక్షించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పి మరి సజీవుల యొక్క నిలిపి దేవుని యొక్క సన్నిధానంలో మేము సాక్షిగా ఉండాలని మాకు మేమే తగ్గించి స్వభావం కలిగి మరి అందరికీ విధేయులుగా మేము ఉండాలని చెప్పి ప్రభుత్వం నమ్మకరిస్తూ మరి అవకాశం ఇచ్చిన దైవశక్తులకు మరి సహోదరులకు మరి బంధుమిత్రులకు అన్నదమ్ములకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మా సజీవులకు నడిపినందుకు దేవునికి ఎంతో మేము రుణస్తులై ఉంటూ దేవునికి మహిమయు ఘనతయు ప్రభావమే ఆయన కలుగుతారని చెప్పి ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా! దేవుడి అందరికీ దేవశక్తులు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చిన ఓకే, మంచి సాక్ష్యం. యాక్చువల్గా 2023 సంవత్సరం ప్రారంభం అంటే ప్రారంభానికి ముందే 31వ తేదీ సాయంత్రం హాస్పిటల్ చూడడం జరిగింది. అందరూ సంఘాల్లో వారు ఉంటున్నారు. నూతన సంవత్సరం కోసం సిద్ధపాట్లు ఏర్పాట్లు ఉన్నారు. చాలా మందికి ఆయన పాలన సంగతి కూడా తెలియదు. మరుసటి రోజు వరకు కూడా వారు కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి దాదాపు చూపించుకొని నూతన సంవత్సరం రోజు కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఒక నెల రోజుల క్రితం కిరణ్ మార్కాపురంలో యాక్సిడెంట్ అయింది. అది చాలా ఇబ్బందికరమైన విషయం. ఏదైనా జరగడం జరిగితే చనిపోవాల్సిన పరిస్థితి. దేవుడు కాపాడండి. మళ్ళీ ఒక 3 నెలల ముందు చిన్నప్పుడు కూడా బ్రెయిన్ స్ట్రోక్. అది యాక్చువల్గా ఇది చాలా నోరుకోవాల్సిన పరిస్థితి. ఆ స్థితిలో నుంచి కూడా దేవుడు సహాయం చేశాడు. ఆమె నుంచి ప్రార్థన పర్వాలు చాలా బాగా మంచిగా ప్రయాసం చేసుకుంటుంది. అందరినీ విశ్వాసం సాధించబడుతుంది. అయినా నాకు ఒక మాట మాట్లాడి గుర్తించాను. దేవుడు మనం శిక్షించాడు, బతికించాడు, గుర్తు చెప్పాడు. ఇట్లాంటి మాట ఎవరు అది బొమ్మలో చెప్తారు. నిజంగా అది ధైర్యం నాకు చెప్పాలంటే చాలా గొప్పగా కూడా ప్రయత్నం చేస్తారు. కానీ మనం శిక్షించాడు, గతించాడు, బుద్ధి చెప్పాడు అన్నాడు. దేవుడి రోజు కాపాడాడు. హల్లెలూయా! అంతే సాక్ష్యము. ఈ రోజున యాక్చువల్గా ఆశ్రయ తన బర్త్డే కిరణ్ ప్రేమించి వారు మనకు వచ్చిన కుమారుడు ఈ బర్త్డే వెళ్తున్న తర్వాత వాక్యానికి తర్వాత చెప్తే వీళ్ళు మనం చాలా ఎమోషనల్ తీసుకెళ్తారు. బర్త్డే జాయిఫుల్ గా జరగాలి. యాక్చువల్గా నాకేం చెప్పాడంటే అమ్మ నాన్న ఇద్దరు చెప్తారు సాక్ష్యం అని చెప్పాడు. ఉత్తరప్రదేశ్ మళ్ళీ కమిషన్ ఇంటిపోతుంది. ఆమెను ఇస్తే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే బాబాయ్ కూడా ఎంత తీసుకుంటారు భయపడలేదు. చాలా త్వరగా ముగించారు. మీ అందరికీ సాధారణంగా మనందరం కూడా ఉపవాసకరణ గారికి క్షమాపణ చేద్దాం. ఆయనకు వాక్యానికి సమయం ఇచ్చి మళ్ళీ మధ్యలో తీసుకున్నాం. అంటే కేవలం సాక్ష్యం కోసం తర్వాత మళ్ళీ కార్యక్రమం పడుతుంది. ఇంకొక 2 కార్యక్రమాలు పడుతున్నాయి వాక్యం తర్వాత. ఇప్పుడు చెప్తే బాగుంటది. ఇది ఖచ్చితంగా చెప్పవలసిన సాక్ష్యం. అందుకోసమే చెప్పించాను తప్ప ఏదో ఆస్పత్రి కొడిగా కాపాడాడు దేవుని స్తోత్రం అని చెప్పే గుడికి రాదు. అందుకోసమే కొద్దిగా 10 నిమిషాల సమయం తీసుకోవడం జరిగింది. అయినా
ఫుల్ మీల్స్ మనకు ఇప్పుడు ఉంటుంది, తర్వాత ఉంటుంది. ఎన్నో టైం లిమిట్ వాక్యానికి సమయాన్ని సేవలకు అప్పచెప్తున్నాం. మళ్ళా ఒక చరణాన్ని కొనసాగించి ఎమోషన్లో వచ్చి హృదయంలోకి తీసుకెళ్ళి ఆహారాన్ని నాకు సమృద్ధిగా పంచిపెట్టాలని సేవకులకు సమయాన్ని అప్పచెప్తున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. అందరికీ చెప్పండి. ఒక సాక్ష్యం చెప్పాలని నేను మాట పాడలేదు, వాక్యం ప్రారంభించాలి. దేవుడు సరైన సమయానికి అయ్యాన్ని తీసుకొచ్చాడు. అయితే మాట కంటే ముందుగా ఆ కుటుంబానికి ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఒక ప్రాముఖ్యమైన విషయం కూడా వాళ్ళ ఇంట్లో జరిగింది. అదేమిటంటే వాళ్ళ చిన్నమ్మాయి దేవుని సేవలో ఉన్నారు. హోసన్నా మినిస్ట్రీస్ లో సేవ చేస్తూ ఉన్నాడు. సేవ చేస్తున్నటువంటి సేవకులు ఉన్న ఇల్లు పర్టికులర్గా, ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి మీకు చెప్తున్నాను. సేవ చేస్తున్నటువంటి సేవకుడు ఉన్న ఇల్లు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే, వాళ్ళు సేవ చేస్తున్నప్పుడు సైతం గారికి వాళ్ళని ఏం చేయలేక వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ కుటుంబం బలహీనంగా ఉంటే వాళ్ళ చేతికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. సేవ చేస్తున్నటువంటి సేవకులు కలిగిన తల్లిదండ్రులైనా కుటుంబాలైనా మీరు మరింత జాగ్రత్తగా ప్రాంతంలో ఉండాలన్నది నా ఆశ. నా తల్లి కూడా నేను ఇదే మాట చెప్పాను, నా అక్క చెల్లెళ్ళకు కూడా నేను ఇదే మాట చెప్పాను. ఎందుకంటే నన్నే చేయలేక నా కుటుంబాన్ని ఏం చేయలేక వాళ్ళ మీద పడుతున్నారు సమస్య. కొన్ని ఇరుకులు ఇబ్బందులు కూడా మరింత వాళ్ళకి వస్తాయి. ఒక్కసారి దేవుడు పరీక్షిస్తాడు, ఒక్కసారి సాధారణ ఇబ్బంది పడతాడు. ఏదేమైనా దేవుని కృప ఇంటిని ఆవరించును కాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, యేసయ్యా నీ వాక్యమే నా పాదములకు దీపము.
సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం. బైబిల్ తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకుందాం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మీరు గమనిస్తే సమూయేలు గురించి అక్కడ రాయబడిన మాట ఇంకనూ ఎదుగుచు. ఒకసారి ఎదిగాడు, అంతటితో ఆగిపోయాడు. ఒకసారి పైకి వచ్చాడు, అంతటితో ఆగిపోయాడు అని రాయబడలేదండి. ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. ఈ పుట్టినరోజుకు సంబంధించినటువంటి ఒక్క మాటే కాదు ఇది. ఆ తండ్రి గారి ఇంట్లో ఒక సేవకుడు కూడా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే ఎదుగుచు వర్ధిల్లుచు ఉన్నాడు. ఎవరి దయలో? దేవుని దయ కావాలి, మనుషుల దయ కావాలి. చిన్న బిడ్డకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ కూడా కావలసింది ఏమిటి అంటే దేవుని దయ, మనుషుల దయ. మైకులో మాట్లాడి అడిగినంత ఈజీ దేవుని దయ రాదు. కొంతమంది మైకు పట్టుకుంటే దేవుని దయ, దేవుని దయ, దేవుని దయ, అందువల్లే నేను పైకి వచ్చానని ప్రస్తావిస్తూ ఉంటారు. ఆ దేవుని దయ మా మీద ఉంది అని చెప్తూ ఉంటారు. అయితే మాట్లాడినంత ఈజీ కాదు దేవుని దయ ఒక వ్యక్తిలోనికి రావడం. దేవుని వాక్యం చాలా చక్కగా ఇక్కడ రాయబడింది. బాలుడకు సమూయేలు ఇంకనూ ఎదుగుచు డెవలప్ అవుతూ అభివృద్ధి పొందుతూ ఇటు దేవునిలోను అటు మనుషుల్లోనూ దయను పొందుకుంటూ వర్ధిల్లుతూ ఉన్నాడు. ఆ ఇంటి వారసత్వం అంతా కూడా దేవుని దయలో, మనుషుల దయలో ఆ ఇంటి వంశ వృక్షము ఎదుగును గాక. ఆమె చెప్పడం అందరూ ఆమెనంటే అవును గాక. ఆ ఇంటి వంశ వృక్షమును దేవుని దయలో, మనుషుల దయలో ఎదుగుచూ వర్ధిల్లింపజేయును గాక. ఆమేన్. ఈ వాక్యం చదివినప్పుడు ప్రతి తల్లిదండ్రులకు ఆశ, నా పిల్లలు ఒక్కొక్క సంవత్సరం పైకి రావాలి, డెవలప్ అవ్వాలి అన్ని విషయాల్లో. సమూయేలును దేవుడు అంతగా ఆశీర్వదించడానికి, అంతగా దీవించడానికి, దేవుని దయలో, మనుషుల దయలో ఆ బిడ్డను దేవుడు వర్ధిల్లింపజేయడానికి గల ప్రాముఖ్యమైన 3 విషయాలు చెప్పి నేను వివరిస్తాను. మొదటి మాట సమూయేలు గ్రంథంలోని మొదటి గ్రంథంలోని 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి వాళ్ళ అమ్మగారు
సమూయేలు కొరకు ఒక చిన్న అంగి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దానిని తెచ్చి వానికి ఇచ్చుచు వచ్చాడు. బాగుందండి. మన పిల్లల్ని దేవుని దయలో మనుషుల దయలో ఎదిగింపజేస్తూ వర్ధిల్లుతూ మనం కోరుకుంటూ ఉంటే ఆ కోరిక వాళ్ళ జీవితంలో అక్షరాలా నెరవేరాలంటే తల్లిదండ్రులుగా మనం కొన్ని పాత్రలు పోషించాలి. పుట్టినరోజు అనగానే యాజ్ ఎ పేరెంట్స్ తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలకి ఏం డ్రెస్సులు చేస్తారు? పుట్టినరోజు అనగానే పాత బట్టలు ఇస్తారా? ఏం చేస్తారు? పోయిన సంవత్సరం మామూలు జీన్స్ ప్యాంట్ తెచ్చారు, ఈ సంవత్సరం సూట్ వేద్దాం. లేకపోతే పోయిన సంవత్సరం సూట్ వేసాం, ఈ సంవత్సరం రాజుల డ్రెస్ వేద్దాం. లేకపోతే కొత్త పైజామా, పోయిన సంవత్సరం అదే వేసాం, ఈ సంవత్సరం కొత్త డ్రెస్. కుమారుడు ఎంత ఎత్తు ఎదిగినా తండ్రికి కొడుకే, తల్లికి కొడుకే. ఒక తల్లి అయినా ఒక తండ్రి అయినా ఏం ఆశపడతారు అంటే ప్రతి సంవత్సరం నా పిల్లలకు ఒక మంచి బట్టలు, వాళ్ళ పుట్టినరోజు కానీ వాళ్ళ పెళ్లి రోజు కానీ లేదా వాళ్ళకి సంబంధించిన అకేషన్ కానీ వాళ్ళకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని ఆశపడతారు. కానీ అంతకంటే అతి శ్రేష్టమైన ఏంటో తెలుసా? మన కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలు, పసిపిల్లలు కానీ యవనస్తులు కానీ పెళ్ళైన వాళ్ళు కానీ ప్రతి తల్లిదండ్రులకు ఉన్న పిల్లలు దేవుడి దయలో మనుషుల దయలో పైకి వస్తూ ఎదుగుతూ అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళకు మనం ఇవ్వాల్సింది సర్వసాధారణమైన అంగీలు కాదు, సర్వసాధారణమైన బట్టలు కాదు. మన ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, ఒరే నీ పుట్టినరోజుకి నెక్స్ట్ టైం RX 100 కొనిస్తాను. ఏం కొనిస్తాడు? ఏం పడ్డది? యమహాలో వస్తుంది, వాడికి అది కావాలని అడిగాడంటే ఎప్పుడో నా ముందే చెప్తున్నాడు ఆయన, నీకు ఈసారి అదే కొనిస్తాను నీకు. పిల్లలు ఏదడిగినా కానీ ఇవ్వడానికి ఇష్టపడతాం, మన కళ్ళ ముందు వాళ్ళు సంతోషంగా ఉండాలని ఆశపడతాం, తప్పు లేదు. వాళ్ళు ఎదిగిన వాళ్ళైనా చిన్న వాళ్ళైనా ఇక్కడ ఉన్నటువంటి తల్లి ఏం చేస్తుందో తెలుసా? నా బిడ్డ మనుషుల దయలో ఎదుగుతున్నాడు, నా బిడ్డ దేవుడి దయలో ఎదుగుతున్నాడు, నా బిడ్డ ఎదుగుచూ వర్ధిల్లుతున్నాడు. అతని వర్ధిల్లు ఆ జీవితానికి నేను మరింత ఉత్సాహాన్ని ఇవ్వాలి అని ఆ తల్లి ఏటేట ఏం చేస్తుంది? సంవత్సరం చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఒక చిన్న అంగి కుట్టి, ఇంకొక దగ్గర కుట్టించిందా? ఇంకొక దగ్గరికి వెళ్ళి సహాయం అడిగి తీసుకొచ్చిందా? లేదా ఆమె కుట్టిందా? ఇంకొకరు అడిగిందా? తల్లిదండ్రులైన వాళ్ళు స్వయాన వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళే తమ పిల్లల కొరకు కొన్ని వస్త్రాలను కుట్టాలి. ఆ వస్త్రాన్ని ఏమంటుంది బైబిల్ అంటే, అది నీ పిల్లలకు నువ్వు ఏర్పాటు చేసుకోబోతున్న రక్షణ కవచం. ఏ కవచం అండి? చెప్పండి, ఏ కవచం అండి? ఏ కవచం అండి? ఏటేట ఒకే రకమైనటువంటి సైజు తీసుకెళ్తున్నావమ్మా. సమయాలకు ఎప్పుడైనా డౌట్ వచ్చి అడగలేదేమో, మరి నాకైతే డౌట్ ఖచ్చితంగా ఉంది, అడగాలనుకున్నాను, అడగాలని ఆశ కూడా ఉంది నాకు. ఎందుకంటే ప్రతి సంవత్సరం చిన్న అంగి తీసుకెళ్ళేదట. ఏమో పెద్దగవుతుంటాడు కదా, సంవత్సరం ఎదుగుతా ఉంటాడు కదా, ఎదిగినప్పుడు పెద్ద సైజు చొక్కాలు తీసుకెళ్ళాలి కదా. విశ్వన్న గారు చెప్తా ఉంటారు, రాజమండ్రిలో ఒకరిందా కైగా చెప్పారు, 5గురిలో ఒకరు వస్తున్నా మినిస్ట్రీస్ నాయకుడు, 5గురు దగ్గర పనిచేశాను అసిస్టెంట్ పాస్టర్ గారు. ఈ 5గురిలో ఒకరైనటువంటి వెస్లన్న వాళ్ళ అమ్మగారు ఎప్పుడు పుట్టినరోజుకైనా కానీ వాళ్ళ ఊళ్ళో ఒక సాయి ఉండేవాడంట, బట్టలు కుట్టే సాయి. పెద్ద కాన్ తీసుకుని వచ్చి కింద అరికాల దాకా వచ్చి అంగిలు కుట్టించేదంట వాళ్ళ అమ్మగారు. ఏదమ్మా నాకు ఇంత పెద్ద అంగిలు కుట్టిస్తున్నావు అంటే, ఊరుకోరా, ఎన్ని సంవత్సరాలు రావాలా?
నువ్వు ఇట్టే ఉంటావా? ఏమవుతావు? సంవత్సరం ఎదుగుతావు. కాబట్టి మోకాల దాకా ఆయన బట్టలు వేసుకోవాలని చిరాకు పడేవాడట. పుట్టినరోజు వచ్చిందంటే అందరూ హ్యాపీగా, ఈయన మాత్రం చాలా సాడ్ ఆ రోజు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు పెద్ద కాలు తీసుకొచ్చి కుట్టించేవారు. ఇక్కడున్న తల్లి మాత్రం చిన్న అంగీనే, ఎంత వయసు అన్నా కానీ ఒకే రకమైన అంగీ, ఒకే రకమైన అంగీ తన బిడ్డకు ఏర్పాటు చేసుకుంటుంది తల్లి. మన పిల్లల కోసం మనం చేయవలసింది ఏమిటి అంటే, దేవుని ఆ రక్షణ కవచం అనేటటువంటి ఆ అంగీని ప్రతి సంవత్సరం మన పిల్లల కొరకు మనమే తయారు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది ప్రార్థన చేస్తారు పిల్లల కొరకు నాకు తెలియదు, కానీ పుట్టినరోజు వచ్చినప్పుడు మాత్రం ఏం చేస్తారు? హడావుడిగా మనం అందరం వాళ్ళ కోసం ఏం చేస్తాం? సంవత్సరం పొడుగుతా ఏమన్నా ప్రార్థన చేసుకుని అంగిని కుట్టేలాంటి అంగి కుట్టరు, ప్రార్థన అంగిని కుట్టరు. ఆ అంగి చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే కూడా వాళ్ళ అమ్మగారు ఏటేట ఆ బిడ్డకు ఒక చిన్న అంగి తీసుకొచ్చింది. బైబిల్లో యేసు ప్రభువు గురించి కూడా ఒక చక్కని మాట రాయబడిన మాట ఏంటంటే, యేసయ్య వాళ్ళ అమ్మగారు ఎక్కడ జాయింట్ అనేటటువంటి మాట లేకుండా కింది నుంచి పై వరకు ఒకే దారంగా ఉండేటటువంటి వస్త్రాన్ని తన బిడ్డ కొరకు కుట్టింది. ఎవరు కుట్టారు? వాళ్ళ అమ్మగారే స్వయాన యేసు ప్రభు కొరకు ఒక వస్త్రాన్ని, ఒక అంగీని కుట్టిన అంగి. ఎక్కడ కూడా జాయింట్ అనేది, చేతులకు జాయింట్ అనేది లేదు, కాళ్ళకు జాయింట్ అనేది లేదు. ఇక్కడ జాయింట్ అనేటటువంటి మాటే లేకుండా నిలువు ఒకే దారం, ఒకే రకమైనటువంటి వస్త్రాన్ని ఆ తల్లి కూడా ఏర్పాటు చేసింది. దేవుని పిల్లలముగా మన పిల్లలు ఎదుగుచు మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లుతూ ప్రతి ఏట అభివృద్ధి పొందాలి అంటే ప్రతి తల్లిదండ్రులు చేయవలసినటువంటి పని ఏంటి అంటే, వారి కొరకు దేవుని దగ్గర నుండి పొందుకున్న అంగీని కుట్టి తీసుకుని వచ్చి పిల్లలకు తొలగించాలి. దేవునికి స్తోత్రం. ఎవరంగిని బైబిల్లో మీకు చక్కగా మాట్లాడాడు. 4వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యం. అందుచేతను ఆపద్దినమందు ఎదిరించుటకు అన్నిటిని నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తి కలిగిన వాళ్ళుగా అవ్వాలంటే దేవుడు ఇచ్చు సర్వాంగ కవచం. ఎవరిచ్చే కవచం ఇది? ఆ ఫుట్ నోట్ లో ఉంటుంది. అది దేవుడు ఇచ్చే కవచమే, కానీ అది దేవుని కవచం అని ఉంటుంది. ఎవరి కవచం అండి? ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కొరకు, పసిపిల్లలే కాదండి, ఎదిగిన పిల్లల కొరకు కూడా ప్రతి సంవత్సరం రోజంతా కూడా దేవుని దగ్గర నుండి ఒక కవచాన్ని పొందుకొని ఆ కవచాన్ని పిల్లలకి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ప్రతి ఆపద్దినమందు చీకటి కార్యాలను ఎదిరించుటకు బలము కలిగిన వాళ్ళుగా నిలబడతారు. దేవుడికి స్తోత్రం. మా అమ్మ, నేను నంద్యాలలో ఎస్పీజీ స్కూల్లో చదువుకునేటప్పుడు, హాస్టల్లో ఉండి చదువుకునేటప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చేది నా దగ్గరికి. మా అమ్మ వచ్చినప్పుడల్లా కూడా నేను ఎప్పుడు ఒక మాట అడిగేవాడిని. ఈ విషయం ఎప్పుడు ప్రస్తావిస్తూ ఉండేది. సమూయేలు చిన్నపిల్లోడు, వాళ్ళమ్మ సంవత్సరం అబ్బాయికి చిన్న ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేది. నువ్వు కూడా నాకు చిన్న కొడుకువి, నేను మందిరంలో వదులుదాం అనుకుంటున్నాను, నేను కూడా నీకు చిన్నగా దేవుని విషయాలు నేర్చుకోను ఆయన అని చెప్పేది. సంవత్సరం వచ్చినప్పుడల్లా ఇదే మాట చెప్పేది. సమూయేలు చిన్నవాడు చిన్న అంగి తీసుకున్నాడు. ఒకసారి అమ్మ ఎప్పుడు చెప్తానేమన్నావు కదా, సమూయేలు చిన్నంగే తీసుకున్నాడు కదా, ఎందుకమ్మా ఆ చిన్నంగి, దానివల్ల నేనేం నేర్చుకోవాలి అని మా అమ్మని అడిగితే, మా అమ్మ అంది, నాయనా పిల్లలు ఎంత ఎదిగినా కానీ ఆ చిన్న అంగి ఏం నేర్పిస్తుంది తెలుసా? నువ్వు ఇంకా చిన్నవాడివే, తగ్గించుకొని జీవించాలని నేర్పిస్తుంది. ఆ తగ్గింపు జీవితం నీలో ఉంటే నువ్వు ఎంత ఎత్తుకైనా ఎదుగుతావు అని
దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం అంటుంది కదా, తనను తాను నువ్వు ఎంత తగ్గించుకుంటే దేవుడు నిన్ను అంత హైలైట్ చేస్తాడు. ఈ చిన్న అంగీని మనం మన పిల్లలకి ఇవ్వగలగాలి. ఈ చిన్న అంగీని మన పిల్లలకి ఏం చేయాలి? మనం ఈ తగ్గింపు కలిగినటువంటి ఈ అంగీని, దేవుని ఈ కవచాన్ని తల్లిదండ్రులుగా మనం తయారు చేయాలి. మోకాళ్ళ మీద నుండి మనం తయారు చేయకుండా ఎవరో తయారు చేసి తీసుకుని వచ్చి వాళ్ళ వంటికి తగ్గించడం కాదు. సాక్షాత్తు మన చేతుల మీదుగా ప్రతిరోజు ఒక దారాన్ని నువ్వు ప్రయోగం చేస్తా, కొడుతూనే ఉండాలి. కొంతమంది ఆడవాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది, ఖాళీ ఉన్న టైం అంతా ఇప్పుడు చేస్తున్నారో తెలియదు కానీ ఒకప్పుడు మా అమ్మ ఇంట్లో ఇన్ని రోజులు తెచ్చి పెట్టుకునేది. ఏం దారాలు అంటారు వాటిని? ఉల్లని ఏమో ఇంతకుముందు తీసుకెళ్ళి ఇట్లా కట్టుకుందని ఏమంటారు? చెవులో కట్టుకుంటారు చూడండి, చిన్న పాటతో ఇట్లా వచ్చి ఇక్కడ దాకే ఉంటుంది. మనకి మనం పెట్టుకునేది, మనకి ఇంకా పాట పెట్టుకునేది ఇట్లా ఇక్కడ కట్టుకుంటూ చూసారా? అక్కడ తయారు చేసేది మా అమ్మ. ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ దారాలు ఉండలు ఇంట్లో పెట్టుకునేది. ఉండలు పెట్టుకుని ఖాళీ ఉన్నప్పుడల్లా కుట్టేది. ఇట్లాంటి చేయడానికి ఖాళీ దొరుకుతుంది కానీ కొడుకు కోసం ఒక గంట మోకరిద్దామన్నా ఖాళీ దొరుకుతుందా? కూతురు కోసం ఒక గంట ఏడుదామన్నా ఖాళీ దొరుకుతుందా? ఆ ఖాళీ ఖచ్చితంగా నువ్వు పెట్టుకొని నువ్వు ప్రార్థన చేసి సంవత్సరం అనే పుట్టినరోజు నాడు ఈ అంగీని నీ చేతుల మీదుగా నువ్వే పిల్లలకు తొలగాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు పిల్లలు ఏమవుతారో తెలుసా? వారు జ్ఞానమందు, వయస్సు యందు, శరీర ఎదుగుదల యందు, మనుషుల దయందు, దేవుని దయందు వారు ఎదుగుచూ అభివృద్ధి పొందుతారు. సమూయేలు గురించి రాయబడినటువంటి మాట, బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచూ వర్ధిల్లడానికి కారణం ఏమిటి? వాళ్ళ అమ్మ ఏమిచ్చిందండి? కాబట్టి ఏమిచ్చింది? ఒక అంగి. ఆ అంగి ఆత్మీయ అర్థం ఏమిటంటే మన పిల్లలకు మనం ఇచ్చే రక్షణ కవచం, దేవుడి కవచం. దేవుడి కవచాన్ని మన పిల్లలు, అందుకే బైబిల్లో చక్కగా రాయబడిన స్త్రీలకు ప్రత్యేకంగా చెప్తారు, మీ పిల్లలకు చిన్నప్పటి నుండే ఏం నేర్పించాలా? రోదన చేయుట నేర్పించండి. వాక్యం చెబుతుంది, బాలుడు నడవలసిన త్రోవలు వారిని నేర్పించిన వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. మనం ప్రాక్టికల్ గా అందులోకి దిగి మనం చేస్తూ మన పిల్లలకి నేర్పిస్తే వాళ్ళను దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. మరింతగా దేవుడు ఆ ఇంటి బిడ్డలను, ఆ ఇంటి వంశ వృక్షమును అటు సేవలోను ఇటు కుటుంబంలోను దేవుడు వర్ధిల్లింపజేయును గాక. దేవుని కవచం ప్రతి ఇంటికి దేవుడు తోడై ఉంచును గాక. రెండో మాట, 3వ అధ్యాయం మొదటి వాక్యం. 3వ అధ్యాయం మొదటి వాక్యం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేశాడు. రెండో మాట ఏమిటి అంటే, బాగా వినండి, చాలా మంది ఈ రహస్యాన్ని తెలుసుకోలేదు. క్రైస్తవ కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలు, స్పెషల్లీ క్రైస్తవ కుటుంబాలలో ఉన్న పిల్లలు పైకి రావాలి అంటే దేవుని మందిర పరిచర్య అనేటటువంటిది చాలా 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 ముఖ్యమైనది. ఎవరికండి? ఎవరికి? కొత్తగా చూస్తున్నారు ఎవరు సైలెంట్ గా. ఎవరికి ముఖ్యమైనది? దేవుని పిల్లలందరికీ కూడా వాళ్ళ పిల్లలు అభివృద్ధి చెందాలి, పైకి రావాలి అన్ని విషయాల్లో. అంటే అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటంటే దేవుని మందిర పరిచర్య. క్రైస్తవ కుటుంబాల్లో మన పిల్లల్ని బాల్యం నుండే పరిచర్య నేర్పించాలి. నేను తెనాల్లో సేవ చేస్తున్నప్పుడు విశ్వన్న గారి దగ్గరే ఆయనకి యాక్సిడెంట్ అయిన తర్వాత యేసన్న గారు ఆయన తిట్టి, నువ్వు రన్నింగ్ టీమ్ లో వద్దు, తెనాలికి ట్రాన్స్ఫర్ చేస్తాను. నేను మొదట తెనాలికి పంపించినప్పుడు ఆయనతో పాటు 4 పోయాము. మేము అక్కడికి పోయి సేవ చేసేటప్పుడు పెద్దోళ్ళు ఎవరు లేరు, అక్కడ పెద్దోళ్ళు ఎవరు లేరు, మొత్తం చిన్న పిల్లలే. 10వ తరగతిలోపు పిల్లలందరూ, 10వ తరగతి లోపే పిల్లలందరూ ఇంచుమించుగా ఒక 20 మంది పిల్లల్ని గ్యాదర్ చేసుకొని
వాళ్ళను ప్రతిరోజు ప్రార్థనలు, మందిర పరిచర్య, సువార్త కూటాలు వాళ్ళని మొత్తం తీసుకెళ్ళడం, చేయడం, అలా పిల్లలందరికీ పరిచర్య నేర్పిస్తే ఈ రోజున వాళ్ళ కుటుంబాలన్నీ కూడా దేవుని చేత ఆశీర్వదించవాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి మేము మందిర పరిచర్యకి పిలిస్తే తల్లిదండ్రులు అనేవాళ్ళు, అయ్యా ఇంటికాడు వాడు ఏమవుతున్నాడు, చెడిపోతున్నాడు, ఆయన ఆలస్యం మూసి వచ్చి తీసుకుపోయింది. వాళ్ళే పంపించేవాళ్ళు. దేవుని వాక్యం అంటది, ఒక వ్యక్తి, ఒక బిడ్డ ఎదిగి వర్ధిల్లాలి అంటే ఎవరి పరిచర్యలో ఉండాలి? దేవుని మందిర ఆల్రెడీ ఆ ఇంటి చిన్న కుమారుడు దేవుని పరిచర్యలోనే కొనసాగుతున్నాడు, దేవుని సేవలో కొనసాగుతున్నాడు. దేవుని మందిర పరిచర్యలో ఎవరైతే ఉంటారో వారిని దేవుడు రోజు రోజు కూడా అభివృద్ధి పొందేటట్టుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా మేము మందిరాలకు పరిచర్య చేయడానికి పిలిచామనుకోండి, కొంతమంది తల్లిదండ్రులు కోపడతారు వాళ్ళ మీద. ఎందుకు కోపడతారు? మేము ఉంటేనే పని చెప్పారు, లేకపోతే దేవుని మందిర పరిచర్య విషయంలో మన పిల్లల్ని ఆటంకపరచకూడదు. అది వాళ్ళకి శ్రేయస్కరమైన దీవెనలు కలుగు చేస్తుంది. క్రైస్తవ కుటుంబాలు స్పెషల్లీ తెలుసుకోవాల్సినటువంటి ప్రత్యేకతని ఎలా పరిచర్య చేశాడు ఏలి ఎదుటంటే, ఆ 2వ అధ్యాయంలోనే 18వ వాక్యం అనుకుంటా, చదవండి. 18వ వాక్యం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని, ఏం ధరించుకొని పరిచర్య చేశాడు? ఆ పరిచర్యకు వచ్చినటువంటి ఆ బిడ్డ ఏఫోదు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ సేవకుని గుండెల మీద ఒక న్యాయ విధాన పథకం ఉంటుంది. సేవకుని గుండెల మీద ఒక న్యాయ విధాన పథకం ఉంటుంది. ఏఫోదు వేసి దాన్ని పెట్టి ఇక్కడ 12 రాళ్ళను పెడతారు. ఈ 12 రాళ్ళు ఇశ్రాయేలీయుల 12 గోత్రాలను గురించి బోధించేటటువంటి సూచన. అంటే మాకు కులం లేదు, మాకు మతం లేదు, మాకు వర్గం లేదు, మాకు వర్ణన లేదు, మేమంతా సమానమే అనేటటువంటి పరిచర్య చేసుకునే వర్ధిల్లుతాడు. ఎవరు వర్ధిల్లరు? బాలుడైన సమూయేలు వర్ధిల్లడానికి గల కారణం ఏమిటంటే, అన్ని గోత్రాలను గుండెల మీద మోస్తూ దేవుని మందిరంలో పరిచర్య చేశాడు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు ముందు, ఒకరు ఎదుకని స్వార్థపూరితమైన పరిచర్య మందిరంలో చేయలేదు. అలా తల్లిదండ్రులు నేర్పించలేదు. అందరినీ కూడా ఒకే దాని మీదకి తీసుకొచ్చి గుండెల మీద మోసుకోగలిగిన పరిచర్య. మన సభలు జరిగే కదండి, అది ఎప్పటికీ మర్చిపోతుంది కదా. దేవునికి స్తోత్రం. యూత్ మొత్తం కలిసి చేస్తా ఉంటే అది చిన్నకనుకునే అనిపించేటట్టు అయిపోయింది మన సభలు. నాకైతే మీరు చెప్పినప్పుడు అక్కడ చూసినప్పుడు గుడారాల పండుగ ప్రారంభంలో ఎప్పుడంటే ఇంచుమించుగా 96, 95 ఆ టైంలో గుడారాల పండుగ ఇలాగే చిన్న పాకలు ఉండేవి. అప్పుడు ఆ టైంలో ఆ పాకలు అంటే గడ్డి వేయడం నాకు చూసినప్పుడు సేమ్ అయ్యే గుర్తొచ్చి ఆ కాలంలో. తర్వాత ఇంకా డెవలప్ అవుతా బాగా డెవలప్ అయింది. మొదటి ఇట్లాగే ఉండేది. వాళ్ళు వడ్డిస్తున్న విధానం కానీ అలా చూసినప్పుడు అనిపించింది, ఈ మందిర పరిచర్య చేస్తున్న యవనస్తులు, ఇక్కడ నేర్చుకుంటున్న పిల్లలు వాళ్ళ గుండెల మీద అన్ని కుటుంబాలను పెట్టుకొని చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. మనం అనుకుంటే సరిపోదు, అన్నింటినీ చేయాలి. సమానత్వాన్ని మన పిల్లలకి నేర్పించాలి. ఈయన ఎలా పరిచర్య చేశాడు యెహోవా ఎదుట అంటే, ఏఫోదును ధరించుకొని అందరినీ కూడా ప్రేమిస్తూ ఒక ధాటి మీదికి వచ్చాడు కనుకనే ఆ బిడ్డలను దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఒక్కొక్క గోత్రాన్ని గురించి బైబిల్ చదువుకుంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్. మరి అందరినీ కూడా ప్రేమించగలిగిన మనస్తత్వం మన పిల్లలకు నేర్పించాలి. బాల్యం నుండే క్రైస్తవ కుటుంబాలు ఏంటంటే అలా నేర్పించాలి, అలవాటు చేయాలి. అలాగే బాల్యం నుండి అన్ని రకాల ప్రజల మనస్తత్వాలను చెప్పాలి. అయ్యా ఇలా ఉంటది జీవితంలో, పైకి ఎదిగేటప్పుడు ఇలా ఉంటది, ముందుకెళ్ళేటప్పుడు ఇలా ఉంటది, ప్రతిదీ కూడా నువ్వు దాటుకుంటూ వెళ్ళాలి. సమూయేలు వర్ధిల్లాలి అంటే అన్నిటినీ పేరెంట్స్ గా కుటుంబాల్లో దేవుడి వాక్యాన్ని వింటున్న మనం పిల్లలకు బోధించగలగాలి.
అప్పుడు రేపటి రోజున ఆ సమస్య ముందర వాళ్ళు నిలబడినప్పుడు దాన్ని సునాయాసంగా దాటగలుగుతారు. దేవుడికి స్తోత్రం. ఆ రకముగా దేవుడు మన పిల్లలందరినీ కూడా అభివృద్ధి పరచును గాక. ఆమె చెప్పడి గట్టిగా, ఆమె చెప్పడి గట్టిగా, ఆమె చెప్పడి గట్టిగా. ఈ రోజు మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఖమ్మంలో ఎన్నడూ చూడని ఒక కొత్త ఆశీర్వాదాన్ని చూశాను. ఎన్నడూ చూడని ఒక, అసలు మామూలుగా ఈ రోజు రాకూడదు నేను, కానీ మందిరంలో బైబిల్ స్టడీ జరుగుతూ ఉంది. కిరణ్ ఏమో అన్న అలాగే మీరు ముందు మందిరాన్ని చూసుకోండి అన్నాడు. కానీ మరి నాన్నగారు చెప్పిన తర్వాత నేను ఏ విశ్వాసం అడిగినా ఎవరైనా కాదనలేదు. వాళ్ళని బాధ పెట్టలేను, ముందు ప్రాముఖ్యత వాళ్ళకి ఇస్తాను. నేనైనా సర్దుకుంటాను, వాళ్ళు బాధపడకూడదు అనుకుంటాను. ఈరోజు గొప్ప మంచి కార్యం చూసిన ఏమిటంటే మన అవసరం మందిరంలోనే ఖమ్మం సంబంధించిన ఏరియా పాస్టర్స్ అందరూ కూడా వచ్చారు. ఏ భేదం లేదు, ఏ భేదం లేదు. అందరినీ ఖమ్మానికి సంబంధించిన పాస్టర్స్ అందరినీ కూడా భోజన మందిరంలోనే కూర్చోబెట్టి పొద్దున్న 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే భోజనాలు, అక్కడే కార్యక్రమాలు. అది చూసినప్పుడు నాకేమనిపించింది అంటే బ్రదర్ వాళ్ళు ఉన్నారు, ఎబ్రో వాళ్ళు ఉన్నారు, లూథరన్ వాళ్ళు ఉన్నారు, ఆర్సీఎం వాళ్ళు ఉన్నారు, బ్యాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారు, పెద్దకోస్త వాళ్ళు ఉన్నారు, ఆల్ టైప్స్ ఆఫ్ పాస్టర్స్ ఉన్నారు, బైబిల్ మిషన్ వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు చూసినప్పుడు నాకేమనిపించింది అంటే ప్రభా 12 గోత్రాలు ఆడ కనబడుతున్నాయి. ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క టైపు, కానీ అందరినీ కూడా ప్రేమించే గుణం, అందరినీ కూడా కలుపుకొని వెళ్ళే గుణం, అందరినీ కూడా. నాకు అనిపించింది యాక్చువల్ గా ఒకప్పుడు యేసయ్య గారు ఆ టైంలో ఉన్నటువంటి రూల్స్ లేని, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. కొన్ని సార్వత్రిక సంఘం వైపు పెద్దలు వాళ్ళు కూడా యేసయ్య గారు వెళ్తూ చెప్పిన ఆ నిర్ణయాలను వీళ్ళు పాటిస్తూ ఇప్పుడు అందరినీ కూడా ప్రేమగా పలకరించి కలుసుకొని వెళ్ళిపోతా ఉంటే మైకు పట్టుకున్నాయి. ఒక ఆయన అంటాడు, అసలు ఇది ఓసన మందిరంలో జరుగుతుందని, అది బయట జరుగుతుందో నాకే డౌట్కుందని. అంటే అంత ప్రేమ ఎవరిలో వచ్చింది? మాస్టర్స్ అందరు కలిసి ఒకటవుతారండి. మధ్యలో కొట్టుకునేది ఎవరంటే విశ్వాసులే, మధ్యలో ఇబ్బంది పడేది ఎవరు? విశ్వాసులే. మాస్టర్స్ అందరూ కూడా కుదర ఒకటే అయిపోతారు. ఎందుకంటే రాజకీయ నాయకులు పైకి చెప్తారు మా పార్టీ మాదే, మీ పార్టీ, కానీ చివరికి ఏమవుతారు వాళ్ళు ఒకవేళ పార్టీ కోసం ఒకటవుతారేమో, కానీ మేము మాత్రం దేవుడి కోసం మేము ఒకటవుతాం, మిమ్మల్ని ఒకటి చేస్తాం. ఆమె గట్టిగా. మన పిల్లలకి కూడా ఇలాంటి ప్రేమ కలిగినటువంటి మనస్తత్వాన్ని మనం నేర్పించగలిగితే వాళ్ళ అభివృద్ధిని ఎవరు ఆపలేని భూమి. ఆమె చెప్పడి గట్టిగా, ఆమె చెప్పడి గట్టిగా, ఆమె చెప్పడి గట్టిగా. పావులకు సమయాలు ఎదుగుచూ వర్ధిల్లడానికి కలిగిన ప్రబలమైన కారణాలు ఏమిటి అంటే అమ్మ ఇచ్చిన అంగీని పొందుకుంటూ తన జీవితాన్ని ఆ రక్షణ కవచంలో పెట్టుకున్నాడు. రెండవది 12 గోత్రాలను ఏ కుల మత వర్గ వర్ణ సంఘ విభేదాలు లేకుండా అందరిలో ఒకే రకమైన పరిచర్య గుణం కలిగిన వాడు. అందుకే దేవుడు అతను ఏం చేశాడు? మాస్టర్ కొడుకులకు ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారా ఘనత? మాస్టర్ అంటే ఏలి కొడుకులకు కదా రావాలా? ఆ మందిరంలో ఉన్న ఏలి కుమారులకు రావాలా ఘనత? కానీ ఎవరికి తీసుకెళ్ళించాడు దేవుడు? ఎవరు తీసుకెళ్ళించాడు? సమూయేలుకు తీసుకెళ్ళి ఆ ఘనత ఇచ్చాడు. కారణం ఏమిటంటే దేవుని ఎదుట పరిచర్య చేస్తూ ఉన్నాడు. చాలా మంది పరిచర్య చేసేటప్పుడు నేను మందిరానికి చేశాను ఎప్పుడు అమ్మాకండి అన్నారా? మీరు చేసిన బూడిదపాలి ఏమవుతుంది? నేను మందిరానికి చేశాను ఎప్పుడు అమ్మాకండి, నేను దేవునికి చేశాను అనుకోండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. మన పిల్లలు ఆ విధంగా ప్రోత్సహించాలి. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, తిరిగి దేవుడు నన్ను నడిపించి ఇంత గొప్పగా ఆశీర్వదించాడు అంటే నా జీవితం మొత్తం కూడా మందిర పరిచర్యలోనే, ఆ పెద్ద దైవజనుల దగ్గరని వాళ్ళందరి పాద పరిచర్య చేసుకుంటూ రాజన్న గారి దగ్గర ఉన్నాను, ఎస్లన్న గారి దగ్గర ఉన్నాను, యేసన్న గారి పాద పరిచర్య చేశాను, రమేష్ అన్న గారి దగ్గర ఉన్నాను, పెడిపాలన్న గారి దగ్గర ఉన్నాను. వీళ్ళందరి దగ్గర అబ్రహాం అన్న ఆయనతో నేను చెప్పాలంటే ఒక అన్న తమ్ముడు ఎట్లయితే ఫ్రెండ్స్ స్నేహంగా అయితే ఉంటారో ఇద్దరం ఆయన వాళ్ళు నేను కూర్చొని ఆడుకునేవాడిని, నాతో ఆయన మాట్లాడేవాడు. అంత ప్రేమగా బ్రతికే మేము అందరం. వాళ్ళందరి పరిచర్య, వాళ్ళకి నేను చేసిన పరిచర్యే, ఆ పరిచర్య నన్ను దేవుడు దీవించాలని దేవుడి కొరకు చేశాను. దేవుడికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆ రకమైనటువంటి అన్ని గోత్రాలను సమానవంతంగా నడిపించే మనస్తత్వం మన పిల్లలకు నేర్పించాలి.
ఈ మధ్య మీకు మాట చెప్తాను. ఈ మధ్య ఒక పాస్టర్ గారు చాలా బాధపడ్డాడు. సంఘంలో వస్తున్నటువంటి ఇద్దరు చిన్నపిల్లల్ని అరిసేటంట వాక్యం చెప్పేటప్పుడు. ఎందుకో తగ్గి మాట్లాడతారు, అరుస్తారు. మన అయ్యగారు అర్థం చూసారు, అట్టే అరిసాడంట ఆయన. అరిస్తే ఆ తల్లి అలా ఆ అబ్బాయి తల్లి ఈసుకుపోయింది బయటికి. వాడు రాకపోయినా నిలిచిపోయింది బయటికి, కుక్క నిలిచిపోయినా నిలిచిపోయింది బయటికి. ఆ పాస్టర్ పిల్లగాడు అంటే అందులో కూర్చొని వెళ్ళిపోయిందండి. ఈయన ఇంటికి పోయి నాయన వాళ్ళని మొత్తం అందరినీ కూడా అయ్యే తప్పైపోయిందమ్మా, నేను ఏదో పిల్లలు కదా కొంచెం భక్తి మీకెట్లా తిట్టలేదు, మందిరంలో మేమన్నా కొంచెం భయపెట్టి ఎదుగుతారని అరిశారమ్మా, అంతకు మించి వేరే ఉద్దేశం లేదు. నా పిల్లలే గుర్తొచ్చారా నీకు అని లేచిందామా. ఇప్పటికి మళ్ళా ఇంటి వాళ్ళ నుంచి చర్చికి ఇప్పుడు మళ్ళీ పోలేదట. ఆ పాస్టర్ గారు బాధపడతాడు. పరిచర్య చేసేటప్పుడు ఒక మాట పెద్దలు ఏదన్నా అన్నప్పుడు కూడా పిల్లలకు మనం ఏం నేర్పించాలి? పెద్దలు అన్నప్పుడు నాన్న అర్థం చేసుకొని ముందుకెళ్ళు, దేవుడు నిన్ను నువ్వెంతగా ఒదిగి ఉంటావో దేవుడు నిన్ను అంతా హెచ్చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకే నన్ను చాలా మంది ఊరుకుంటూనే తిరుగుతుంటారు, నమ్మలో నవ్వుకుంటా పోతుంటాను నేను. దేవుడికి స్తోత్రం. ఒక క్రైస్తవుడే నా మీద కేసు పెడతా అన్నాడు. మరి ఆయన ఏమన్నారో నాకు అర్థం కాదు. సంఘం మీద ఆగొచ్చి మళ్ళా డైరెక్ట్ మాట్లాడలేదు నాతో, ఆగొచ్చి అన్నాడు. అన్న నిజంగా పెట్టుకున్నా, నేను మంచోటి కాదు. పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటప్పుడు నా మాట కేసు పెట్టు, ఏదైనా వాడు మాట్లాడుతున్నాను పెట్టాను, పెట్టుకోనా నేనే చేశాను, నువ్వు పెడతాంటే వద్దని అందునా వెళ్ళిపో. చివరికి వాళ్ళ పొరపాటు వాళ్ళు తెలుసుకుని దేవుని దగ్గరికి వచ్చారు. దేవుడికి స్తోత్రం. మన పిల్లల అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది. వాళ్ళకు పునాదిని మనమే వేయాలి, వాక్యానుసారమైనటువంటి పునాదిలో వాళ్ళని పెంచాలి. 3వ మాట నేను ముగిస్తాను. 3వ అధ్యాయం 3వ వాక్యం. సమూయేలు రాసిన మొదటి గ్రంథమే 3వ అధ్యాయం 3వ వాక్యం. దీపము ఆరిపోకము సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగా. చాలు. 3వ మాట ఏమిటి అంటే, మన పిల్లలకి ఎక్కువగా మనం నేర్పించాల్సింది ఏమిటంటే దేవుని మందిరంలో నివాసం ఉండేటట్లుగా నేర్పించాలి. ఎక్కడండి? ఇక్కడ నివాసం ఉండేటట్లుగా వాళ్ళకు నేర్పిస్తే తల్లిదండ్రుల విలువలు తెలుస్తాయి, పెద్దల విలువలు తెలుస్తాయి, దేవుని దయ తోడుగా ఉంటుంది, దేవుని సన్నిధి కూడా తోడుగా ఉంటుంది. మీకు ఇంకొక మాట చెప్పిన, పిచ్చుకలకు వయసు ఎంత ఉంటుంది చెప్పండి, ఎవరైనా తెలుసా? పిచ్చుకలు ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి భూమి చెప్పండి? 6 నెలల పిచ్చుకలు ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి? ఎవరికి తెలియదు? 6 నెలలు బతుకుతాయా? సంవత్సరం బతుకుతాయా? అంతేనా? సరే, మీ లెక్క ప్రకారం 6 నెలలు సంవత్సరం బతికే అనుకున్నాను. అది ఎక్కడ బతకాలనుకుంటున్నాను చెప్పనా? కీర్తనల గ్రంథం 84వ అధ్యాయంలో ఒక చక్కని మాట్లాడేది చదవండి. 84వ అధ్యాయం 4వ వాక్యం 7వ వాక్యం. నీ మందిరము నందు 3వ వాక్యం నుంచి చదవమ్మా. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసం ఎక్కడ దొరికిందంట? పిచ్చుకలకి ఎక్కడ దొరికిందంట? దేవుని మందిరంలో నిబంధన మందసము వెలిగినటువంటి ఈ చోట పిచ్చుకలకు నివాసం దొరికిందట. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికింది. నీ మందిరంలో నివసించేటటువంటి వారు ధన్యులయ్యా, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు, నీ వలన బలము నందుతారు, యాత్ర చేయు మార్గాలు వాళ్లకు అతి ప్రియాలని చెబుతూ 7వ వాక్యంలో అంటాడు, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేస్తూ వారిలో ప్రతి వాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడతాడు. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. సియోనులో దేవుని సన్నిధిలో మనము మన పిల్లలు కనబడుదుము కాక. ఆమె
చెప్పండి, ఆమె చెప్పండి. స్కూల్లో టాప్ 1 లో కాదు, స్టేట్ లో టాప్ 1 లో కాదు, లేకపోతే డిస్ట్రిక్ట్ లో టాప్ 1 కాదు, లేకపోతే ఇండియాలోనే టాప్ 1 లో కాదు. కొంతమంది వాళ్ళ పిల్లల్ని ఎలా చదివిస్తారంటే టాప్ 1 స్కూల్. ఎక్కడ టాప్ ఏ స్కూల్? ఆక్స్ఫోర్డ్, టెక్నో స్కూల్స్. మొన్న చూసే కర్నూలు, నేనేమో చూడాల, మొన్న కనపడింది నాకు. ఏసీ బస్సుల్లో తీసుకుపోతున్నారు పిల్లల్ని. ఏ బస్సుల్లో? అది నేను ఎప్పుడు చూడాలి. ఇంకా ఆడే పుట్టి ఆడే పెరిగినా ఇదే ఆడదో నాకు తెలియదు. అప్డేటెడ్ వర్షన్ ఏంటంటే కారు, ఏసీ కార్లలో తెచ్చి ఏసీ బస్సులో పిల్లలు ఎక్కిస్తే ఆ పిల్లలు అఫీషియల్ గా ఏసీ బస్సులో వెళ్తే ఏసీ స్కూల్లో చదివిస్తున్నారు. నాకు అనిపించింది డబ్బు ఎక్కువైతే ఏమవుతుంది? ఇదే వ్యవహారమే. కానీ క్రైస్తవులు చేయించాల్సినటువంటి పని ఏంటో తెలుసా? నా పిల్లలు నేను సియోనులో కనబడాలి. ఆమె చెప్పండి, ఎక్కడ కనపడాలి? అక్కడ కనపడాలి అంటే ఇక్కడ నివాసం చేయాలి. ఎక్కడ? దేవుని మందిరములు. ఆ పైన అంటాడు పిచ్చుకలట వాటికి దొరికాయట. ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి మహా అయితే? ఏ పిచ్చుక ఉన్న ఆమెను ఎంజాయ్ చేయకూడదు బయట అంటే ఏమంటారు తెలుసా? వద్దు నాయన, బయట బతకడం కంటే కూడా దేవుని మందిరంలో, బయట బతకడం కంటే కూడా దేవుని మందిరంలో. ఒక పిచ్చుకకున్న జ్ఞానం కూడా ఈ రోజు చాలా మందికి లేదు. అది బ్రతికేది 6 నెలలు, అది బ్రతికేది 1 సంవత్సరం, అది బ్రతికేది 1 సంవత్సరంన్నర, అది బ్రతికేది 2 సంవత్సరాలు, అది బ్రతుకుతున్న 2 సంవత్సరాలు కూడా, సంవత్సరంన్నర కూడా, సంవత్సరం కూడా, 6 నెలలు కూడా మందిరంలోనే నేను ఉండాలి, మందిరంలోనే పిల్లలు కనాలి, మందిరంలోనే నా పిల్లలకు ఆహారం పెట్టుకోవాలి. వాటికి ఉన్న తెలివి కూడా ఈరోజు చాలా మందికి లేదు. ఎందుకు పిచ్చుక అంటే మేము దేవుని వలన బలాన్ని పొందుకుంటాం. ఎక్కడికి వస్తే ఇది కదా ప్రభు అంటారు ఏమని? ఆకాశ పక్షులను చూడండి, అవి మెత్తవు, కోయవు, 8 గంటలు డ్యూటీ చేయవు, ఓటీ అస్సలు చేయవు, ఏం చేయవు. కొంతమంది మందిరమైనా వదిలేస్తారు కానీ డ్యూటీ మాత్రం మామూలు. ఏం తెలుసు నా పాస్టర్? నీకేం తెలుసు అసలు? నిజమే, నాకు ఆ డ్యూటీల గురించి తెలియదు, ఆ బాధలు తెలియదు, ఆ పరిస్థితులు ఏం తెలుసు నీకు? కష్టపడే వాడికి తెలుస్తుంది బాధ. నెల వచ్చేసరికి ఎంత కట్టాలా? నీకు మాట చెప్పనా? ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే ఒకరోజు ఇలాగే వాక్యం చెప్తూ మందిరంలో ముందు ఉంటావా, డ్యూటీకి పోతావా అని అడిగాడు ఒక విశ్వాసి. ఎన్నన్నా రాని అన్న, నేను మందిరంలో ప్రార్థనలోనే ఉంటా అన్నాడు. సరే అని చెప్పి ఆ ముందు రోజు ఆగస్టు 15 ప్రార్థనా వేళ సమావేశం ఏర్పాటు చేస్తా ఉంటే నేను ఫోన్ వచ్చింది. అన్నా, నీకు బిల్డింగ్ వచ్చింది, అర్జెంట్గా రావాలి, ఇది చేసుకుంటే 20,000 మిగులుతాయి. నీకు ఎంత? 20,000 మిగులుతాయి. బిల్డింగ్ వచ్చింది. సాయంత్రం నా కాడికి వచ్చాడు. మాస్టర్నా, నేను మందిరంలో జరిగేటటువంటి ప్రార్థనలు మానేసి డ్యూటీ చేయను, పని చేయను అని అనుకున్నా కదా. ఇప్పుడు నాకు ఏమొచ్చింది? వెంటనే ఏమొచ్చింది? శోధన వచ్చింది. నేను అన్నా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం? 15వ తారీఖు వరకు ఒక పని రాలేదన్నా, నెల వచ్చేసరికి 20,000 కట్టాలి. నేను కూడా ఆయన చెప్పింది మాకు నిజమే. ఒక్కొక్కరి బాధ వాస్తవం, 20,000 కట్టాలి. నెల వచ్చేసరికల్లా కంతులు కట్టాలో, లేకపోతే పొదుపు కట్టాలో, లేకపోతే ఇంకొకటి కట్టాలో వాస్తవం. ఆయన అంటాడు, నేనే ఆ టైంలో సన్నగిలిపోయి ఏమన్నానంటే, అన్నా సరే వస్తే వచ్చావు, పని వచ్చింది కదా, పో. పనికి పోయి మధ్యాహ్నం 1 గంట అటొచ్చి తక్కువ చేర్చుకాను. అటొచ్చి నేనే ఒక్కసారి ఎందుకు లేని విశ్వాసం ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేనే ఒక్కసారి వదిలేనా, పోనా, ముందు పనికి పోనా, అటొచ్చి పోనా 1 గంట మధ్యాహ్నం బో వదులుతారు కదా, అప్పుడు ఇట్రా నాన్న, బో వదిలినప్పుడు దిగుతావు కదా కిందికి, ఇటు వచ్చి పోనా అంటే ఇంటికి పోయాడంట. సాయంత్రం 5 ఇంటికి పోయాడు. ఏమనుకున్నాడో ఏమో తెలియదు. వచ్చేసాడు మందిరం దగ్గరికి. పిల్లలు మొత్తం మందిరంలో బెలూన్లు, డెకరేషన్లు అంతా చేస్తారు. తెల్లారి 4 దాకా చేస్తానే ఉన్నారు. నేను అక్కడే మందిరంలో సైడ్ పడుకున్నా, వాళ్ళు చేస్తా ఉంటే. నా తెల్లవారుజామున 4 గంటలకు లేచి చూస్తే ఈయన కూడా అన్నీ పడుకుని ఉన్నాడు. అబ్బా, ఈయన ఇంటికి పోలేదే అన్నా, ఇంటికి
ఇంటికన్నా పోయి పడుకోకూడదా, ఈయన పడుకున్నావు అంటే మనసు మందిరాన్ని వదిలిపెట్టి కోరిక వస్తలేదు నాకు మందిరాన్ని విడిచిపెట్టి బయటికి పోవడానికి నా మనసు ఒప్పడం లేదన్నాడు ఆయన. నేనన్నా సరేనా, పడుకుంటే పడుకున్నావు కానీ పొద్దున గంట పనికి పోవాలి కదా, పోయి ఒక గంట రాపోవాలా. ఇక ప్రార్థన స్టార్ట్ అయ్యి ప్రారంభించే టైంకి చూస్తే అందరికంటే ముందు వచ్చిన కూర్చున్నాడు. నేనన్నా అని ఎంత అన్నా అంటే ముందు ప్రార్థన అన్న, నాకు ఏదైనా మందిరమే లేకపోతే పోనా, నాకు దేవుని మందిరమే మొదట. ఆమె చెప్పగలిగా ఎక్కడ ఉండాలని ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఎక్కడ నివాసం ఉండాలని ఎక్కువ స్థానం ఇస్తున్నాడు. మీరు అనుకోవచ్చు తిరుగులోడు కాకపోతే పని చేసుకుని వచ్చి ఒక గంట కూర్చుంటే పెబ్బు ఏమనుకుంటాడు, మనోడే కదా. ఏమనుకుంటాడు? పెబ్బు ఏమనుకుంటాడు, మనోడే కదా. ఒక గంట పెద్ద పర్వం నుంచి ఊడి పడ్డాడు. ఒకడే పక్కన ఎవరు బతకట్లేదా, పనులు చేసుకోవట్లేదా, చేసుకుంటున్నారా, పెబ్బు అనుకుంటున్నారా, పోయి వస్తున్నారా. కానీ ఈయన విశ్వాసం ఏంటో చెప్పిన ఈ సబ్జెక్టే చెప్పాడు ముందు వారు, ఈ వాక్యమే చెప్పే. ఒక పిచ్చుక 6 నెలలు బతికి ఆ పిచ్చుకే మందిరాన్ని వదిలిపెట్టకుండా నిలబడితే దాన్ని పోషించడే దేవుడు నన్ను పోషించలేదా అన్నాడండి. దేవుడికి స్తోత్రం. ఆయన అనేసరికి నాకు ఒంట్లో సింహం ఎత్తున్నాడు. అయితే నాకు అనిపించింది అనవసరంగా అయినాడు పనికి. నాకు కూడా ఎక్కలేని విశ్వాసం వచ్చేసింది, నాకు కూడా ఎక్కలేని రోషం వచ్చేసింది. ఇక ప్రార్థనలో తెగ ప్రార్థన చేసేసాడండి. విచిత్రం చెప్పిన ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ వచ్చింది, నువ్వు నిన్న రాలేదు కదా, అయినా ఏం బాధపడ, మాకు ఈ బిల్డింగ్ కాదు వరుసగా 4 బిల్డింగ్లు నీకు అన్నాడు. ఎన్ని బిల్డింగ్లు 4 బిల్డింగ్లు రెస్ట్ లేకుండా చేసుకుంటాడు. తర్వాత ఆయనకు తెలిసిందల్లా ఒకటే, మందిరానికి మొదట స్థానం, తర్వాతే ఇంటికి కూడా లేదు. మీకు అక్కడే పడుకున్నాడు మందిరంలో, ఏమన్నా వెళ్ళకూడదు అంటే లేదు పాస్టర్ గారు నేను మందిరంలో ఉన్నాను. పిచ్చుకలంటాయి దేవుని మందిరంలో మాకు నివాసం. మన పిల్లలకు కూడా ఆ రకమైనటువంటి ఉపదేశాన్ని మనం బోధించగలిగితే వాళ్ళ అభివృద్ధిని ఎవ్వరు ఆపలేరు. ఆమె చెప్పండి గట్టిగా, ఈరోజు ఆల్రెడీ దేవునికి స్తోత్రం గట్టిగా. ఏ పర్యాలు మంచిగా ఏర్పాటు చేశారు, ఉన్నాయి కదా, ఇబ్బంది లేదు, ప్రశాంతంగా వెళ్ళండి, తినండి. అయ్యగారు కూడా అన్లిమిటెడ్ టైం ఇచ్చారు. అలాగనే ఎక్కువ కర్నూలు మందిరంలో కోళ్ళ ఫారం ఉండేది పక్కన. కర్నూలు మందిరంలో రాజనగర్ చిన్న బ్రదరు ఫ్రెడన్న, ఆయనకు పాస్టర్, శివ ప్రసాదన్న పెద్ద పాస్టర్. ఆ కాలంలో నుంచే వాళ్ళతో పరిచయం చేస్తా మందిరంలో ఉంటే టాస్ పాములు పోయేవి, కానీ ఒక్క పాము కూడా ఎవరికి ముట్టేది కాదు. ఎన్నో ప్రాణగండాల నుంచి దేవుడు మమ్మల్ని కాపాడి నన్ను ఈ రోజు నిలబెట్టడానికి ప్రధానమైన కార్యం దేవుని మందిరంలో. అది కూడా ఏ మందిరంలో తెలుసా? నిబంధన మందసం కలిగిన దేవుని సన్నిధిలో ఎదిగాను. దేవుడికి స్తోత్రం. ఆ అనుభవాలు మన పిల్లలకు మనం ఇవ్వగలిగితే వాళ్ళను దేవుడు క్రమముగా అభివృద్ధి పరుచును గాక. ఆమె చెప్పండి గట్టిగా. ఎన్ని విషయాలండి చెప్పాలి? ఎన్ని విషయాలు? 3 మాటలు. దేవుడు సమూయేలును ఎదుగుచూ అభివృద్ధి పొందింపజేస్తూ వర్ధిల్లించడానికి గల కారణాలు ఏమిటి? 1, వాళ్ళ అమ్మగారు తనకు ఏటేట ఇచ్చిన చిన్న అంగి, అది యేసయ్య రక్తపు కోట కలిగిన దేవుని కవచాన్ని ఇవ్వగలిగింది. 2వది దేవుని మందిరంలో పరిచర్య. అది ఎలాంటి పరిచర్య? కులమతలు భేదాలు లేకుండా సమానత్వాన్ని పంచే 12 గోత్రాలను గుండెల మీద మోయగలిగిన మంచి మనస్సు కలిగిన పరిచర్యలో పెంచింది. అందుకని దేవుడు అభివృద్ధి పరిచాడు. 3వది ఆ మందిరంలో నివాసం ఉంటుంది. చివరి మాట అందులో రాయబడిన మాట ఏంటో తెలుసా? దీపము ఆరిపోక మునుపు ఈయన ఎక్కడికి నిలబడ్డాడు? చెప్పండి, ఎక్కడ నిలబడ్డాడు? దేవుని సన్నిధిలో.
మన జీవితంలో ప్రతిరోజు కూడా మన పిల్లలకు మన ఇంటి దీపాలు ఆర్పక ముందు వాళ్ళకి ఏం నేర్పియాలో తెలుసా? అందరిని కూర్చోబెట్టి కుటుంబ ప్రార్థన నేర్పియాలి. దేవునికి స్తోత్రం. ఏ ప్రార్థన అండి పిల్లలకి? రాత్రి పూట పడుకునే ముందు మన ఇంటి దీపాలు ఆర్పక మునుపు మన పిల్లలకి ఏం నేర్పియాలా? ఎప్పుడు ఏం నేర్పియాలా? ఈరోజు ఒక విశ్వాసం తీసుకొచ్చింది. అన్నా మా కొడుకు భలే ప్రార్థన చేస్తాడు అన్న, బలి చిన్న పిల్లోడు, వాళ్ళ చేయగా అని చెప్పి మందిరంలో పెడితే టక 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 ప్రార్థన చేస్తాడు. మా పాస్టర్ గారిని దీవించు, మా పాస్టర్ దీవించు, మా పాస్టర్ గారి అక్కని దీవించు, అంటే నా కూతుర్ని దీవించు, అలాగే చిన్న అన్నని దీవించు. వాడు ఇంటే ఉన్నాడు. వాడు టక 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 మా నాన్న దీవించు, మా జేజప్పని దీవించు, మా సేవిని దీవించు, ప్రభాని మోకాల మీద నిన్ను వాడు చేస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. కంతో బాధగా నేను అడిగాను, అమ్మా ఈ రోజు నేర్పించి తెచ్చా కదా చర్చికైనా? లేదన్నా, రోజు చేస్తాడు. ఇంట్లో ఏం చేస్తున్నాడు? రోజు ప్రార్థన అంటే చాలంట చేస్తానే ఉంటాడు. ఆ దీవెన పిల్లల మీద ఎల్లప్పుడూ నిలబడుతుంది కనుక ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకి సాయంకాలం ఈ ఇంటి దీపం ఆర్పకములకు ప్రార్థన వాక్యాన్ని నేర్పించండి. అది రెండు వాళ్ళని కాపాడి దీవిస్తాయి. దేవుడు ఆ మేలులన్నీ కుటుంబానికి, ఆ ఇంటి వంశ వృక్షాలకు, అలాగే చేరవచ్చిన మనందరికీ కూడా ఇంటి దీవెనలు ప్రాప్తించును గాక. ఆమేన్. అందరూ కూడా తలవంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. అంతరం ఇది ఒక కేక్ తీసుకుంది. వాక్యం చెప్పడం వాక్యం కోసం ప్రార్థన చేద్దాం. తల్లిదండ్రులు మీ బిడ్డలు ఎలా ఉన్నారు అని ఒక ఆలోచన చేయండి. ఒక మాట సేవకులు చెప్పారు, ఆ తల్లి ప్రతి ఏడా ప్రతి సంవత్సరం ఒక చిన్నాన్ని తన స్వస్థతతో పుట్టి తీసుకెళ్ళలేదు. అతని మందిరంలో వదిలిపెట్టడం ద్వారా మందిరంలో పరిచయం చేశాడు. దీపకానికి ఒక మందిరంలోనే ఉండి అక్కడ నివాసం చేసి నిద్రపోయి అక్కడే సేవకుడుగా కొనసాగాడు. దాన్ని బట్టి అతను జీవించబడ్డాడు. మన బిడ్డలు కూడా అలా జీవించబడడానికి దేవుడు సహాయం చేయకుండా ప్రేమగా తండ్రి, మా కృపసత్య సంపూర్ణ మీకే స్తుతులు స్తోత్రాలు. దైవజనంలో మీరు మొదలుపెట్టి మా కుటుంబ క్షేమం కోసం, బిడ్డల క్షేమం కోసం, బిడ్డలు ఏం చేస్తే దీవించబడతారు, ఎదుగుతారు, అభివృద్ధి చెందుతారో 3 చక్కని మాటలు మీరు మాకు వివరించారు. విన్న వాక్యం ప్రకారం జీవించడానికి, బ్రతకడానికి, మా బిడ్డలను ఆ విధంగా పెంచడానికి, ఆ క్రమశిక్షణలో వారిని ఉంచడానికి సహాయం చేయాలి. అన్న తల్లి మా ఎదుట ఉంది. బాలుడు ఆయన సమయంలో ఎట్లా ఎదిగాడో, ఎలా పెరిగాడో, ఎలా జీవించాడో, ఎలా సేవ చేశాడో, ఈ రోజున మాకు మాదిరిగా అతను ఎలా వచ్చాడో మేము విన్నాం. ఆ ప్రకారం జీవించడానికి సహాయం చేయాలి. మహిమానంత ప్రభావం మీకే చెల్లిస్తాం. యేసునామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియ ఆశ్రయ వివరణ వాళ్ళు తీసుకొని స్టేజ్ దగ్గరికి రండి. రేచే జనకిరణ్ వారి జేజన ఉన్నారు. చాలా ఫాస్ట్గా రావాలి. బాబాయ్ గారు, చిన్నమ్మ, సోదరు కిరణ్, రేచల్ జన రండి. వస్తారా రేపటికి? చాలా వాట్సాప్ గ్రూప్లో కిరణ్ షేర్ చేశాడు. ఈ విధంగా 6 గంటలకు ప్రారంభించి 8:30 ముగిస్తామన్నాడు. ప్రారంభించడానికి 7 ఏళ్ళు అడిగి 8 నెలలు ముగించాలంటే
9 ముగించలు అయినా ఇది 8:30 అయితే వాటికి కూడా ఇంకా అవకాశం ఏంటంటే అదే పద్యం అన్నాడు. ఓకే రైట్, చాలా సంతోషం. ఏది మీకోసమే నేను మాట కొనసాగిస్తున్నాను అంతే. రెండు రేచొచ్చిన లేదా దగ్గర ముసలాలు గారు రండి, అందరు రండి, నలుగురు రండి. అమ్మా చిన్నమ్మ రండి. మన స్థానిక సేవకులు సర్వేశ్వర గారు చిన్న ప్రార్థన చేసి వారు కేక్ కట్ చేస్తారు. ఆ తర్వాత మరొక చిన్న కార్యక్రమం ఉంది, దాన్ని కూడా జరిగిద్దాం. 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. సార్ రండి సార్ మీరేంటి తిరగండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో కుమారుడు వృద్ధులకు కిరీటం అని ఉంది. మిమ్మల్ని వృద్ధులని మేము అంటాం లేదు, మిమ్మల్ని చూసుకుంటే నేను చూసినట్టు మనం చూస్తుంది కనబడుతున్నాను. సరే సార్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఇది అమ్మాయి మీ ఆహ్వాదమే. హల్లెలూయా. అసలు యాక్టర్ వచ్చాడా మీ మధ్యలో తీసుకురండి. ఒక కుర్చీ వేసి అడుగులు పెట్టి కుర్చీ కుర్చీ వేసి కూర్చొని కొంచెం నిలబెట్టండి. రాత్రి వేళ రాత్రి ఎంతో సంతోషకరమైనటువంటి సంగతిని ఆయన మేము చూస్తున్నాం ప్రభావ. అదేంటంటే మా తండ్రి ఆయన మీరు ఇచ్చినటువంటి ఆయన కిరణ్, అదేవిధంగా ఆయన లేచిన జీవనకు ఆయన మీరు అనుగ్రహించినటువంటి కుమారుడు ఆశ్రయ తండ్రి సమయంలో నా తండ్రి యొక్క బర్త్డే కార్యక్రమం జరుగుతూ ఉండగా మీరు ఆయన సమయంలో ఆశీర్వదించినట్లుగా, సమయంలో నా తండ్రి అభిషేకించినట్లుగా, సమయంలో స్థిరపరిచినట్లుగా నా తండ్రి 12 గోత్రాలకు నా తండ్రి అతన్ని ఆయన ఒక గొప్ప ప్రవక్తగా, అదే దీర్ఘదర్శిగా, ఇంకా నా తండ్రి ఆయన న్యాయాధిపతిగా నా తండ్రి అతన్ని ఎన్నుకొని ప్రభా ఆయన ఎంతగానో మీ కార్యాలు జరిగించినట్లుగానే ప్రభా ఈనాడు నాయని బాబు కూడా మీరే దీవించి ఆశీర్వదించండి. 3 సంవత్సరాలు మీరు కాపాడారు. 4వ సంవత్సరం నా తండ్రి ఆయన దయా కిరీటముగా మీరు అనుగ్రహించినటువంటి యొక్క సమయంలో ప్రభా నా తండ్రి నాయన కుమారుని తన జీవిత కాలం అంతా కూడా ప్రభా నీ సాక్షిగా జీవించడానికి నాయన మీరే సహాయం చేయండి. మీ దయలో పెరుగునట్లు సహాయం చేయండి. మీ సన్నిధిలో ఎదుగునట్లు సహాయం చేయండి. మీ యొక్క కృప ద్వారా నా తండ్రి మీ కుమారుడు ఎల్లప్పుడు కూడా నాయన మీ సన్నిధిలో ఉండి నాయన నేను మహిమపరిచేటువంటి కుమారుడిగా మీరే చేసి మీ దీని ఆశీర్వాదాలు మీ కుమారుడికి అనుగ్రహించమని మీ కుమారుడి ద్వారా తన కుటుంబానికి అందరికీ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మీరే సహాయం చేయాలని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
డిస్టర్బెన్స్ ఉంటుంది వినపడుతుంది. అన్నా అన్నా వాళ్ళ జైనాల్లో ఎవరైతే అందరూ రమ్మా. అది సంబంధించిన మన గ్రామంలో ఉన్న పెట్టాలని పెట్టవచ్చు. అది ఫోటోలు చేయబడతాయి. ఉన్నారా? ఉన్నారు. సర్లే వీళ్ళ పెదనాన్న పిలుస్తుంది అనేది శిరీష. ఒక మంచి చాలా మందికి సంతోషకరమైన మనకు ఎప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేయని మనం చూడని ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మనం చూడబోతా ఉన్నాం. ఈ సమయంలో దానిలో బాబాయ్ మరియు చిన్నమ్మ వారి వివాహం అయి 34 సంవత్సరాలు పూర్తయి 35వ సంవత్సరంలో
ఇక్కడికి దేవుడు వారిని తీసుకొచ్చాడు. దేవుడు వారి జీవితంలో చేసిన మీరు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వారు చిన్న పూర్వమాలతో మరోసారి అలంకరించుకొని తమిళ మార్చుకొని కూడా మీరు చూడలేదు ఒక పెళ్లి మీకు నేను చూడడానికి మరొక అవకాశం అది మీరు చాలా మంది చూడలేదు. ఇది విచిత్రమే. పల్లెటూళ్ళలో ఈ మధ్య పాశ్చాత్య దేశాల్లో ఇది విలువ జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను ఒక మాట అడిగే చెప్తాను. సామెతల గ్రంథం 23:25లో నీ తల్లి తండ్రిని సంతోషపరచవాలని ఉంటుంది. రండి కూర్చోండి. ఇక్కడ భౌతికంగా శారీరకంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా వారు మరింత ఆనందించడానికి చూసుకొని కూర్చో. ఓకే నేను చెప్తున్నాను మధ్యలో శారీరకంగా భౌతికంగా సంతోషించి ఆనందించే కార్యక్రమాలు ఇది కూడా ఒకటి. చాలా మంది డాక్టర్స్ ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైనా ఇబ్బందుల్లో మానసికంగా ఉన్నా, వ్యాధుల్లో, బాధల్లో, మంచాల్లో ఉన్నా వారు మన మీద సంతోషపెట్టే కార్యక్రమాలు చేయడం ద్వారా వారు మరింత హీల్ అవడానికి, స్వస్థపరచబడడానికి, మరింత ఉల్లాసంగా మారడానికి ఒక మాట ఉండేది. డాక్టర్స్ చెప్తా ఉంటారు. అయితే ఇది ఒక కొత్త పని మన ఈ రోజున మొట్టమొదటిసారిగా మన సంఘంలో ఇదే అనుకుంటా జరుగుతుంది. దీన్ని మన పాస్టర్ కృపాశేఖరన్న గారు ఒక మాట ఎవరికైనా చెప్పి ఫుల్ ఇదే ప్రోగ్రామ్ అయితే చాలా బాగుండేది. వారి కష్ట సుఖాలు సాక్ష్యం రూపంలో చెప్పించి ఆయన క్షమించిన సందర్భం ఏమైనా ఉందా, ఆమెను క్షమించిన సందర్భం ఏమైనా ఉందా, లేక ఆమెను జీవితంలో దుఃఖపెట్టిన సందర్భం, సంతోషపరిచిన సందర్భాలు ఇలా చెప్తూ మనకు జీవనకరంగా జరిగించి ఉంటే బాగుండు. టైం 10:30 అయిపోయిందో మనం ముగించాలి. వాటిని ఒకటి అడగాలనుకుంటున్న వైద్యచి మీరు 34 సంవత్సరాల క్రితం చేసిన ప్రమాణాలు ఏమైనా గుర్తున్నాయా చెప్తారా? ఇప్పుడు అవి చెప్పి మీరే ప్రమాణాలు వేసుకోవాలి. సమయాన్ని కృపాశేఖర్ దగ్గరికి ఇస్తాం. చేసేటం లేదు. వారితో ఏదైనా పలకరించి మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తాం, మార్చకుండా పోటీ పెట్టేది. ఇప్పుడు అంతే. ఆ రోజున ఎవరు పోటీ పెట్టుకుంటారు నాకు తెలిసినంత కాబట్టి ఏ మంచాల కొంచెం పెట్టి చేసింటారు ఆ పెళ్లి ఆ రోజున. నేను కూడా ఇది మొదటిసారి చేయడం కాబట్టి నాకు కూడా పెద్ద అనుభవం లేదు. అయినా సేవకునిగా తల్లిదండ్రులిద్దరినీ కూడా, ఎందుకంటే వాళ్ళ నాకు కూడా తల్లిదండ్రులే, ఒక సేవకునికి తల్లిదండ్రులు నాకు కూడా తల్లిదండ్రులే. కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా నేను అడిగేటటువంటి ప్రశ్న ఏమిటంటే, ఈ 34 సంవత్సరాలు మీ యొక్క కుటుంబాన్ని, వివాహ బాంధవ్యాన్ని ప్రధానంగా దేవుడు ఆశీర్వదించడానికి ఏదైనా ఒక కారణం మీరు చెప్పగలరా? మరి దేవదేవుడు మరి 14 సంవత్సరాలు క్షేమకరంగా మా భార్య భర్తల యొక్క జీవితాన్ని క్షేమకరంగా, ఆరోగ్యకరంగా, మరి సజీవంగా, మనం సుఖంతో, సంతోషంతో జీవించినట్టు ఆ విధంగా మా ప్రియ కుమారుడు, మా కుమారుడు పేరును బట్టి మరి ఆయనకు కరుణ వచ్చింది. కరుణ వచ్చే టైంలో తల్లి గారు, దేవని గారు ఆయన ఎంతో ఆదరించారు. మరి కరుణ అంటే మరి భయంకరంగా ఉండి చెప్పదు. ఆ యొక్క వ్యాధి నుంచి ఎవరు, మా బంధువులు కానీ, మా మిత్రులు కానీ, స్నేహితులు కానీ, అభిలాషులు కానీ ఎవరు వచ్చి వాళ్ళు చూసి పరామర్శించడం వారు ఎవరు అందరికీ సావంటే వాళ్ళందరికీ భయమే. కానీ అటువంటి స్థితి ఎవరికి? మరి తల్లికే కదా. మరి కుమారుని యొక్క జీవాన్ని మరి తల్లి చేతిలో ఆమె కష్టమైన, నష్టమైన, మరి ఏదైనా అరాయించుకొని కుమారుని పోషించుకొని రక్షించినందుకు మాకు ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి మా కుమారునికి వందనములు. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన దర్శకులకు మనం తెలియజేసుకుంటూ మా
వచ్చారు. వాళ్ళు కూడా ఈ స్థలానికి రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాను. చాలా సంతోషమైన గారు, ఎందుకంటే మీ 34 సంవత్సరాల ఈ బాంధవ్యానికి ప్రేమకు గుర్తుగా ఈ చిన్న పూలమాలలు సేవకునిగా నేను కూడా నా తల్లిదండ్రులకు నేను ఎప్పుడు చేయలేదు. మొత్తం మీకు మిమ్మల్ని చూసి నేను కూడా వాళ్ళని సంతోషంగా చూసుకుంటాను. అయితే ఒక చిన్న పోటీ పెడదాం. 34 ఏళ్ల కిందట ఎవరు ముందేశారో మాకు తెలియదు. 34 ఏళ్ల కిందట ఎవరు ముందేశారో మాకు తెలియదు కాబట్టి ఆ రోజు మేము లేవు కాబట్టి ఈ రోజు ఆ రోజు ఎవరు వేశారో ఈ రోజు కూడా మీ ప్రేమ మాకు తెలియపరచండి. వాళ్ళు వేసుకుంటప్పుడు అందరూ కూడా సపోర్ట్ కొట్టి వాళ్ళ ప్రేమను వాళ్ళ అనురాగాన్ని గౌరవించి అందరూ కూడా సంతోషంగా మ్యూజిక్ పెట్టండి. అంటే తల్లి గారి 34 ఏళ్ల కింద కూడా మొదట వేసి కూర్చోండి. ఈ 34 సంవత్సరాల పాటు ఇలా కుటుంబ జీవితాన్ని దేవుడే కట్టారు, దేవుడే కాపాడారు, దేవుడే నడిపించారు. సమస్తము జరిగించిన దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము శారాల వలె, ఎలిజబెతు జకర్యాల వలె, ఇస్సాకు రిబ్కాల వలె, యాకోబు లేయాల వలె పితరులను దీవించిన దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి దీర్ఘాయుష్మంతులుగా వారిని దీవించి వారి పిల్లల పిల్లల తరములను సియోను వరకు దేవుడు చేర్చును గాక. చిన్న ప్రార్థన చేసుకోండి. సమయంలో ఆయన మా సోపలేరు కుమార్తె వారి 34 సంవత్సరాల నాడు వివాహమైనటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ సమయంలో మరొకసారి ప్రజలందరి ఎదుట ఆ నెల జరిగినటువంటి ఆ కార్యాన్ని దాని 3 సంవత్సరాల్లో ఎంతగానో రాసి కాపాడి తన దాంపత్య జీవితంలో ఒక కుమారుని నలుగురు కుమారులు కానీ ఎంతగానో వాళ్ళ కుటుంబంలో ఆయన ఆ తల్లి సంతోషాన్ని ఆనందాన్ని పొందుకున్నటువంటి బిడ్డలు ఆయన మరొకసారి ప్రజలందరి ఎదుట ఈ యొక్క జ్ఞాపకాలను ఆయన మంచిగా ఆయన మీ ఎందుకు భయపడుతుంది కంటే మీరు మీ భావంలో నడుచుకుంటూ సదాకాలం ఆయన మీ యొక్క ప్రేమలో నిలుచుకోవడానికి మీ బిడ్డకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ మీ యొక్క ప్రైవాసికాన్ని బిడ్డలకు సమృద్ధిగా దయచేసి మీ నామాన్ని నడిపించుకుందని యేసు నామములో దేవుడు ప్రార్థించుకుంటున్నాము. దేవుడు ఎవరి జీవితంలో 34 సంవత్సరాల ఈ సమయంలో వారి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న వారే, కష్టాలు నష్టాలను ఎదుర్కొన్న వారే, ఇబ్బందులు అనుభవించిన వారే, వారి కష్ట సమయాల్లో సుఖాల్లో అన్నింటిలో దేవుడే వారి తోడు ఉండి నడిపించారు. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య 2020 యుగంలో వివాహంలో కరెక్ట్గా 12 నెలలు కూడా కాపురం లేకుండానే ఇబ్బందులు వ్యవస్థితున్న సందర్భాలు మనం చూస్తున్నాం. 3 నెలలకి 6 నెలలకి పరిస్థితుల్లో 35 సంవత్సరాల పాటు వారు కలిసి దేవుడు సహాయం చేశాడు. ఈ కార్యక్రమాన్ని మనం చూడడానికి ప్రత్యక్షంగా అనుభవించడానికి ఏర్పాటు చేసిన కుటుంబానికి వారి కుమారుడు అందరూ కలిసి ఏర్పాటు చేశారు. వారికి మరొకసారి హృదయపూర్వక పాస్టర్ గారు ప్రారంభం చేశారు. కుటుంబశేఖరణ గారు ఆశీర్వాదంతో మాత్రమే ముగించుకుంటారు. ఓన్లీ ఉంచుకోండి కాసేపు. మేము రావచ్చు మీ దగ్గర. ఎక్కడి వాళ్ళు అక్కడికి కళ్ళు వేయండి, తొలగించండి, ఆశీర్వాదాన్ని తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం, జన్మదిన వేడుక జరుపుకున్నటువంటి వేడుకను 34 సంవత్సరాల పాటు వివాహ వ్యవస్థలో స్థిరపరచబడి దేవుడి దీవెన పొందుకున్న తల్లిదండ్రులకు, వారి పిల్లలకు
చేరువ వచ్చిన దైవజనులకు వారి పరిచర్యలకు కుటుంబాలను మనందరికీ సకల పరిశుద్ధులకు ఇశ్రాయేలీయులకు ఆయన కృప కనికల వాత్సల్యత ఆయన ఆరోగ్యములు నిరంతరము తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. చెప్పండి. ఈ కార్యక్రమం ఇంతతో ముగించబడింది. చాలా ఎంతో ఓపికతో సహనంతో కూర్చున్న వారు ఉన్నారు. చెప్తారా ఎక్కడనండి మొత్తము మీ అందరి కుటుంబం తరపు నేను చెప్తున్నాను. వచ్చిన వారందరికీ విందు భోజనం ఏర్పాటు చేయబడింది. అందరూ ప్రేమతో ఆ విందు భోజనాన్ని ఆరగించి తిని ఆ బిడ్డను ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా ప్రేమతో విషయాలు తెలియజేస్తున్నాం. మనం ప్రేమించి వాక్యం చెప్పడానికి వచ్చిన సేవకులకు మా హృదయపూర్వక వందనాలు. సేవకులకు అందరికీ వందనాలు. ఎవరైనా ఫోటోలు దిగాలనుకున్న వారు బాబు కానీ వారు దిగొచ్చు. సమాచారం చెప్పలేదు. బయట ఉన్న మన యవనస్తులు సర్వస్తులు సహాయం చేయండి పరిచయంలో భోజనాల విషయంలో. మరి మీరు ఎక్కడ ఏర్పాటు చేసారో మాకు సమాచారం ఇవ్వాలి. ఇంకా ఓకే అడగలేంగా భోజనం చేసి వెళ్ళాలని